Hello. Sir, namaste. We are already Facebook live, sir. Okay. Just I'm connecting YouTube. This conference will now be recorded. నిన్న దామోదర్ రెడ్డి గారు ఎవరు? మన గ్రూప్లో ఉండే దామోదర్ రెడ్డి గారు సార్. దివీస్ ఆ రోజు ఇష్యూ చేశారు. దివీస్ ఇష్యూ. ఆహా. ఎస్ సార్, వీఆర్ లైవ్ టు ది వరల్డ్. అదే మీరు ప్రశ్న జవాబులు Right. భాగంలో Yeah. పెట్టండి. రైట్. వెల్కమ్ టు డాక్టర్ టీఎస్పీఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టీఎస్పీఆర్. నమస్తే, ఆదాబ్, హలో. గురుతుల్యులు నమస్కారం. బివి సుబ్బారావు గారు మనకు ఈరోజు అతిథులు. వారు ప్రేరేపించినట్టే మనం హుజూరాబాద్ ఎన్నికల ముందు ఏదైతే అనుకున్నామో మార్పు ఏమన్నా సహజమాన ఆ రోజు గంటన్నర గురువు గారితో కలిసి మనం ఆ రోజు లైవ్ షో చేయడం జరిగింది. అనుకున్నట్టే దేశవ్యాప్తంగా, కానీ తెలంగాణ పోరాట గడ్డ హుజూరాబాద్ నుంచి మొదలైందా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ఈ ఎన్నిక జరిగిందా, ఈటల రాజేందర్ తన సొంత పరిపత్తుతో మొదటిసారి కేసీఆర్ను ఎదిరించి, ఎందుకంటే కేసీఆర్కి ఇంతవరకు ఇటువంటి ఎదురుగాలి ఎప్పుడు వీయలేదు పార్టీలో, తనను ఛాలెంజ్ చేసి తనను బయటికి పంపిన తర్వాత ఈ విధంగా గెలిచి రావడం, ఇది తెలంగాణ మలి దశలో ఒక కొత్త అధ్యాయం సృష్టించబోతుందా, ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగే విధంగా ఇది పరిరక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రజలకు ఒక కొత్త ఆలోచన, వారికి ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా ఉండబోతుందా అనే దానిపైన మనకు చర్చ. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా, అదేవిధంగా మనకు దామోదర్ రెడ్డి పాకనాటి గారు కూడా అతిథులు. దేశవ్యాప్తంగా కూడా గర్వభంగం ఎక్కడైతే పాలకపక్షం ఉందో, హిమాచల్ ప్రదేశ్లో ఏకంగా బీజేపీ మండి లోక్సభ స్థానంతో పాటు మిగతా శాసనసభకు జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో వారు అక్కడ ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా వారు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ 41% అంటే కేవలం 2% డిఫరెన్స్తోనే వారు ఒక 2-3 సీట్లు ఎక్కువ గెలిచారు బీజేపీ. కాంగ్రెస్ కూడా అక్కడ గెలవడం జరిగింది. ఓటింగ్ శాతం పెరిగింది కాంగ్రెస్ మధ్యప్రదేశ్లో. అస్సాంలో క్లీన్ స్వీప్, బీజేపీకి తన అనుయాయ పార్టీలు మొత్తానికి ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా. మళ్ళీ అదే వెస్ట్ బెంగాల్కి వచ్చినప్పుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అంటే ఆర్ఎస్ఎస్ భావజాలానికి పెద్దపీట వేసినటువంటి ప్రాంతం బెంగాల్లో 4 సీట్లలో 4 సీట్లు బీజేపీ కోల్పోవడం, దాంట్లో డిపాజిట్ కూడా లేకుండా పోవడం 2 దానిలలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. అదేవిధంగా కర్ణాటకలో పాలనలో ఉన్నటువంటి బీజేపీ అక్కడ స్వయాన బొమ్మయ్య గారి సొంత గూటిలో ఓడిపోవడం, ఇంకొక సీటు జేడీఎస్ నుంచి కైవసం చేసుకోవడం కూడా, అది కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మన శివసేన మొదటిసారి అంటే యూనియన్ టెరిటరీలో ఒక ఎంపీ సీటు కూడా అక్కడ కూడా బీజేపీకి చుక్కే ఎదురైంది. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దేశవ్యాప్తంగా 9 స్థానాల్లో అంటే వారి అనుయాయులతో పాటు బీజేపీ, కాంగ్రెస్ అనూహ్యంగా 7 నుంచి 9 స్థానాల్లో వారు. ఈ విధంగా ప్లస్ అన్నిటికన్నా ముఖ్య భూమిక ఒకటి చూపిస్తాను. రైతుల పోరాటం, నేను ఇది వ్యతిరేకం, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకమని వారు రాజీనామా చేసినటువంటి చౌటాల ఐఎన్ఎల్ ఈడీ తరఫున గెలవడం, అది కూడా హర్యానాలో ఒక దిక్సూచిగా అయిపోయింది వారికి అంతా కూడా. అందుగురించి ఇవన్నీ మనం ఒక్కసారి జస్ట్ స్క్రీన్పై నేను అది చూపించే ప్రయత్నం చేస్తాను. అన్నిటికన్నా ముందు పోరాటగడ్డ తెలంగాణలో మళ్ళీ కొత్త విప్లవం నాంది పలకబోతుందా? ఉత్తర తెలంగాణ, ఎప్పుడు చూసినా ఉత్తర తెలంగాణ నాయకులు దక్షిణ తెలంగాణకు ఒరిగింది ఏం లేదు. అయినా అక్కడ మొదటిసారి కేసీఆర్ను ఛాలెంజ్ చేసి ఆయనను బయటికి పంపించిన పిదప
గెలుస్తారా లేదా అనే ఆలోచనతో అందరూ సతమతం అవుతున్న వేళ 2 నుంచి 5,000 ఉంటుందా మనం ఇక్కడ ఛానల్నే అనుకునే గెలుపు తథ్యం, కానీ మెజారిటీయే తక్కువ వస్తుంది అనుకున్నాం. కానీ అనూహ్యంగా పెద్ద ఎత్తున 23,000 పైన చిలుకు ఓట్లతో ఈటల రాజేందర్ గారు హుజూరాబాద్ నుంచి గెలవడం, అనూహ్యంగా కాంగ్రెస్ గత ఎన్నికల్లో 60,000 ఓట్లు వచ్చిన కాంగ్రెస్ 1.5%, అది కూడా బాల్మూరి వెంకట్ ఒక మంచి పోరాట యువ నాయకుడు, ఆ నాయకుడు నిలబడ్డ అంటే అక్కడ సయోధ్య లేదా పెద్ద నాయకులు అందరు కలిసి అక్కడ వచ్చిన తర్వాత ఒకరొకరు వారికి ఉన్న ఓట్లన్నీ వేరే పార్టీలకు పంచి పెట్టారా అనే అనుమానం కూడా రేకెత్తా ఉంది. ఎందుకంటే ఇదే రివర్సల్ నాగార్జున సాగర్లో అక్కడ బీజేపీ సైలెంట్గా ఉండడం, జానారెడ్డి అక్కడ ఓడిపోవడం, టీఆర్ఎస్ అక్కడ గెలవడం కూడా చూసాం. మరీ ముఖ్యంగా మన దామోదర్ రెడ్డి గారు కూడా చెప్తారు, వరంగల్లో గెలిచే క్యాండిడేట్ కార్పొరేషన్లో ఎవడు నామినేషన్ వేయకపోవడం మీద మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే ఏ విధంగా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి, డబ్బు ప్రలోభాలపైన లేక కేసుల ప్రలోభాలపైన, అవినీతిపై చర్చలు లేకుండా, అవినీతిపై చర్చలు లేవు, సమస్యలు పెద్ద ఎత్తున పర్యావరణం పెద్ద ఎత్తున ముప్పు పొంచున ఆ సమస్యలు కూడా లేవు. కాబట్టి మనం సుబ్బారావు గారితోనూ మనం పురుషోత్తం రెడ్డి గారితో కూడా మనం చర్చించడం జరిగింది. సో ఇవన్నీ మీకు జస్ట్ ఇట్లా ఒక గ్లాన్స్ ఇచ్చేసి మీరు మాట్లాడవచ్చు సుబ్బారావు గారు. ఐఎమ్ జస్ట్ షోయింగ్ వాట్ హ్యాపెండ్. రాజస్థాన్లో కూడా బీజేపీ అనూహ్యంగా ఓడిపోవడం, బీజేపీ ఎన్డీఏ అస్సాంలో బాగా ఉంది, మేఘాలయలో కూడా బాగానే వచ్చింది. కాంగ్రెస్కు మనం అన్నట్టు హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటకలో ఒక సీటు బీజేపీది కైవసం చేసుకున్నది. మళ్ళీ బీజేపీ జేడీఎస్ అనేది ఒక సీట్ తీసుకున్నది. బీజేపీ సీట్ కైవసం చేసుకున్నది స్వయాన బొమ్మాయి గారి, ఇప్పుడు ముఖ్యమంత్రి బొమ్మాయి గారి సొంత జిల్లా. ఇక టీఎంసీ మీరు చూశారు, మండి ఇంతకుముందే చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో బుద్వేల్లో వైఎస్ఆర్సీపీ గెలవడం జరిగింది, వారు కూడా బీజేపీకి అనుయాయులు కాను. బీహార్లో ఎన్డీఏ బీజేపీ పక్షమే గెలిచింది అక్కడ. హర్యానాలో అక్కడ ఓడిపోయారు. ఇక్కడ సేమ్ పర్సన్ ఎలక్టెడ్ టు తెలంగాణ అసెంబ్లీ బట్ నౌ ఇన్ బీజేపీ నాట్ టీఆర్ఎస్. ఇది మెయిన్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం. మండి లోక్సభ సీట్ గోస్ టు సో అండ్ సో. మీరు స్పందించవచ్చు సుబ్బారావు గారు. దామోదర్ రెడ్డి గారిని మొదలుపెట్టినాయండి. నేను చెప్పింది హర్యానాలో ఫార్మర్ లీడర్ సెలబ్రేట్ యాజ్ అభయ్ చౌటాలా డిఫీట్స్ బీజేపీ జేజేపీ ఇన్ ఇలనాబాద్ బై పోల్. దిస్ వాజ్ ది ఫస్ట్ ఎలక్షన్ ఇన్ ఎనీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ హర్యానా ఆఫ్టర్ ది ఫార్మర్స్ ఎజిటేషన్ began 11 months ago. The writing was on the wall as ruling Bharatiya Janata Party Jananayak Janata Party candidate Gobind Kanda lost the Ilanabad by-poll to Abhay Chautala of the Indian National Lokdal by over 6,000 votes. Idi deniki marpu. The ruling BJP in Haryana has been claiming that the agitation has the support of only a handful of people, while the BJP JJP claimed after the results that it managed to narrow the margin of defeat to almost half compared to 2019. The larger message is clear. In the end, farmers who held an intense campaign against the BJP JJP candidate before the October 30 by-poll have had a last laugh. Ido pedda vishayam. This is going to be a big issue. Whether all these by-poll results, because their assembly by-polls and 3 Lok Sabha by-polls were held in 13 states, 1 union territory. We can call it a mini election. The representation of Mr. Chautala from Haryana, it is a clear indication that he resigned in protest against the 3 farm laws. Now he wins the election, defeating BJP, JJP combined. They are the ruling party. This is a big news. Similarly in Telangana, Mr. Itala Rajendra walked out of TRS, rather he was made to leave TRS. Later he was suspended and he fought and he challenged KCR for the first time. Any leader of the stature of KCR, because he is also part and parcel of the Telangana agitation. Is this going to be a change?
In Karnataka, we have seen Karnataka snatching away one seat from BJP. Likewise, doing well in Rajasthan and Himachal Pradesh, while BJP doing well in Assam, Meghalaya, in Bihar, but losing crucial Lok Sabha seats to Shiv Sena, Congress in the bargain. Is the democratic spirit going to be revived? But all and said and done, all these parties are again trying to make people to get into fear psychosis in the name of corona, wherein 99.99% recover on their own by imposing vaccination and protocols which they don't follow, their families don't follow, but they want people to follow. They look one and the same. How this at least this bipolar results will try to shore them up. Let us wait and watch. Yes, sir. చెప్పండి దామోదర్ రెడ్డి గారు. ముందుగా మన ఈ ఫోరంకి విచ్చేసిన దామోదర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ దామోదర్ రెడ్డి గారు. అన్మ్యూట్ చేసుకోవాలి, ఇది అన్మ్యూట్. రైట్, చెప్పండి సార్. ఓకే, వాయిస్ క్లియర్ ఉందా? ఎస్ సార్, వాయిస్ క్లియర్. ఓకే, మీరు అనాలిసిస్ చెప్పారు, కాదని చెప్పడం లేదు. ఓకే, మీ యాంగిల్లో మీ అనాలిసిస్ ఉంటాయి. నేను కొంచెం బీజేపీ తరపునే మాట్లాడతాను, న్యూట్రల్ అయితే మాట్లాడలేను, మాట్లాడడం కూడా. యు ఆర్ ఫ్రీ సార్, యు ఆర్ ఫ్రీ టు ఎయిర్ యువర్ వ్యూస్ ప్లీజ్. యు హావ్ ఎవ్రీ రైట్. యా, ఇప్పుడు ఎలక్షన్స్ అనేది ఈ మిడ్ ఎలక్షన్స్ ఏవైతే వస్తాయో, కొన్ని చిన్న ఎలక్షన్స్ మనం ఎట్లా అంటామో వాటిని, ఆ ఎలక్షన్స్ అయితే వస్తాయో అక్కడ లోకల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది మనందరికీ తెలుసు. లోకల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒకటి పార్టీ ఇన్ఫ్లుయెన్స్, సెకండ్ క్యాండిడేట్ ఇన్ఫ్లుయెన్స్, సెకండ్ అక్కడ ఉన్న ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. 1-2 సీట్లకు ఎలక్షన్స్ అయితే అది సేమ్ అదే అయిపోతుంది, దాని ప్రకారమే మనం అవుతుందని జడ్జిమెంట్ చేయకూడదు, చేయలేము కూడా. ఎందుకంటే జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు సిస్టమ్ అంతా మారిపోతుంది, అది డిఫరెంట్ అవుతుంది. నా అబ్జర్వేషన్, ఒక 10 నిమిషాలు నేను న్యూట్రల్గా మాట్లాడతాను. నా అబ్జర్వేషన్, ఒక హుజరాబాద్ తీసుకుంటాను, తర్వాత హర్యానా కూడా మాట్లాడతాను, రాజస్థాన్ కూడా మాట్లాడతాను. హుజరాబాద్ లో నా అబ్జర్వేషన్ నేను తిరిగింది, ఒక 1 వీక్ తిరిగాను. 1 వీక్ లో నాకు తెలిసింది ఏంటిది అంటే, అక్కడ డబ్బు, మద్యము, కొన్ని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాస్, అందరు చెప్పడం లేదు, కొంతమంది అధికార యంత్రాంగము, ఆ కుటుంబానికి ఉన్న కొంతమంది బానిసలు. నేను చాలా పచ్చిగా మాట్లాడతాను. దోపిడీ మూటాలు అంటే ఆ దోపిడీ మూటాలు రోడ్ల మీద పడి తీసుకునే మూటాలు కాదు. దోపిడీ మూటాలు అంటే కరప్టెడ్ ఫెలోస్, మాయ మాటలు. ఇది ఒక సైడు. ఇంకొక సైడు ప్రజలు, సోషల్ మీడియా కార్యకర్తలు, కొంత ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా. ఇక్కడ మనం ఒకటి బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. ప్రింట్ మీడియా కన్నా ఎలక్ట్రానిక్ మీడియా కన్నా హుజరాబాద్ లో ఎక్కువగా పనిచేసింది సోషల్ మీడియా. ప్రజలు సోషల్ మీడియాని నమ్మింది తప్ప, ఓకే సోషల్ మీడియాలో 50% ఫేక్ వచ్చినాయి, ఎవరి పార్టీకి అనుకూలంగా వాళ్ళు కొంచెం అటు ఇటుగా చెప్పుకున్నారు, అవన్నీ జరిగినాయి. కానీ ప్రజలు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే సోషల్ మీడియాను, పర్ఫెక్ట్ సోషల్ మీడియాను అబ్జర్వ్ చేశారు. మేము పోతుంటే అడుగుతున్నారు కూడా చాలా మంది ప్రజలు, మామూలుగా పొలం పనులు చేసుకునే ప్రజలు కూడా. ఎందుకంటే వాళ్ళు వీడియోలు చూసుకుంటూ, వాట్సాప్ లో వీడియోలు చూసుకుంటూ మాకు చెప్పడం, ఇదైందట కదా, అదైందట. కానీ బెస్ట్ ఎగ్జాంపుల్, మోడీ తీసుకొచ్చిన ఒక విప్లవం ఏంటిదంటే డిజిటలైజేషన్. డబ్బును ఎప్పుడైతే డిజిటలైజేషన్ తీసుకొచ్చిండో దాంతో మనం ఫస్ట్ అందరం, నేను కూడా అనుకున్నాను ఇది పాసిబుల్ అవుద్దా ఇండియాలో,
అందరూ చదువుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఇల్లిటరసీ ఉన్నారు అని అనుకున్నాం. కానీ ఎక్కడ కొని ఒక టీ తాగుతా కూడా వాడు ఫోన్ పే అంటాడా, గూగుల్ పే అంటాడు, జస్ట్ ఇట్లా చూపిస్తున్నాడు, 5 రూపాయల, 10 రూపాయల, 2 రూపాయల పే చేసుకుంటాడు. వీడు యాక్సెప్ట్ చేస్తుంటే వాడు యాక్సెప్ట్. అది మనం ఒకటి వెల్కమ్ చేయాలి. ఈ ఇంపాక్ట్ సోషల్ మీడియా ఎంత బాగుపడ్డదంటే ఈరోజు ఈటల గెలిచేందుకు కారణము 50% కారణము ఓన్లీ సోషల్ మీడియా. బీజేపీ ఎంత బాగా యూజ్ చేసుకుంది ఆ సోషల్ మీడియా అని అంటే చాలా బాగా యూజ్ చేసుకున్నారు. ఎప్పుడైతే సోషల్ మీడియా వీళ్ళు ఎవరైతే టీఆర్ఎస్ వాళ్ళు అప్లై తీసుకొచ్చినప్పుడు దాన్ని ఫాస్ట్ గా రివర్స్ పోస్టింగ్ చేయడం కూడా చాలా స్పీడ్ గా చేశారు. నేను కొన్ని వందల పోస్టింగ్ చేశాను ఆ ఇష్యూలో, కామెంట్స్ పెట్టాను. అక్కడ చూసినాక ఒకటి అనిపించింది, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నా అంచనా ప్రకారం దాదాపు వాళ్ళు పార్టీ తరఫున, పార్టీ అనకూడదు మనము, వాళ్ళ కుటుంబం తరఫున 400 కోట్లు ఖర్చు పెట్టారు అన్అఫీషియల్. మనం ఇంకొకటి ఆలోచించుకోవాలి, బ్యాలెట్ ఓటుకు 20 నుంచి 25 వేలు తీసుకున్నారు. బ్యాలెట్ ఓటుకు 20 నుంచి 25 వేలు తీసుకున్నారు. ఒక చదువుకున్న మూర్ఖులం మనం. ఎందుకంటే చదువు చదివి ఇంత చదివి మినిమం డిగ్రీ చేసి గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ 20 వేలు తీసుకున్నామంటే మనం అందరం సిగ్గుపడాలి సమాజంలో. చదువు మామూలు రైతు కూలీలు 6 వేలు తీసుకున్నారు, చదువుకున్నందుకు వాడు 20 వేలు తీసుకున్నాడు. ఇది మనం చాలా ప్రమాణం చేసుకోవాలి. దరిద్రం అది, దరిద్రం. ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ ఒక ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి లేకుండా చేసి పడేశారు. ఎంత దరిద్రం అంటే ఒక ఎమ్మెల్యే కాబట్టి ఇప్పుడు 50 కోట్లు ఖర్చు పెట్టాలి. ఎవరు తెస్తాడు? 50 కోట్లు తెచ్చిన వాడు, 50 తెచ్చి గెలిచిన వాడు మళ్ళీ ఏం చేయాలి? 50 కోట్లు మళ్ళీ సంపాదించుకోవాలి. మళ్ళీ 50 కోట్లు నెక్స్ట్ ఎలక్షన్స్ కు రెడీ పెట్టుకోవాలి. అంటే 100 కోట్ల ఆర్జన అనేది జరగాలి. అంటే సామాన్యుడికి ఎన్నికల్లో పోటీ చేయలేడు. సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేయలేడు. దౌర్భాగ్యం. ఈ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయగలరు? నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరు పోటీ చేయగలుగుతాడంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఇండస్ట్రీస్ లో విచ్చలవిడిగా డబ్బు ఉన్నవాడు తప్ప, ఆ డబ్బు కూడా ఎవడు వాడు ఇల్లీగల్ సంపాదించిన వాడు మాత్రమే పోటీ చేయగలుగుతాడు. లీగల్ సంపాదించిన వాడు 50 కోట్లు ఖర్చు పెట్టి, ఎవరైతే ఇల్లీగల్ ఉంటాడో, ఎవరైతే ఇల్లీగల్ డబ్బులు తెస్తాడో, ఈ ఇల్లీగల్ పర్సన్స్ అందరు అసెంబ్లీలో కూర్చుంటే తెలంగాణ పరిస్థితి ఏంటిది? ఒక్కసారి మన ప్రజలంతా ఆలోచించాలి. ఎక్కడికి పోతున్నాం మనం? ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ నథింగ్ బట్ ఒక ప్రజాస్వామ్య నియంత, ఒక ప్రజాస్వామ్య నియంత. ఇదంతా చూసిన తర్వాత అనిపించింది, ఆ రోజు ధర్నా చేస్తుంటే అక్కడ నేను ఉన్న రోజు లాస్ట్ 2-3 days బిఫోర్ అక్కడ ఉంటే ధర్నాలు అవుతున్నాయి స్లోగా, ఆ రోజు అవుతున్నాయి. ఇది మనం బంగారు తెలంగాణ అనుకున్నాము, కానీ జరిగింది ఏంటిది? హక్కుల కోసము మనం ఎన్నో ధర్నాలు చేసినాము, హక్కుల కోసము ఉద్యమాలు జరిపాము. అయ్యా కేసీఆర్, నీ వల్ల మేము ఓట్ల డబ్బుల కోసము ఉద్యమాలు చేసే స్థాయికి దిగజారం అనకూడదు మనము, దిగజారం. ప్రజలు అలా దిగజార్చాము. మనం ఒక సిగ్గుపడాలి. ఓ ఎదిగిన బంగారు తెలంగాణ కేసీఆర్ ఉన్న రోజులు ఈ ప్రజాస్వామ్యం వర్ధిల్లం. ఓ ఎదిగిన బంగారు తెలంగాణ కేసీఆర్ ఉన్న రోజులు ఈ ప్రజాస్వామ్యం వర్ధిల్లదు. మనమంతా ఉద్యమాల గడ్డ నుంచి వచ్చి ఓట్ల డబ్బుల కోసము తిప్పల పడుతున్నాం. బంగారు తెలంగాణ తాగుబోతుల తెలంగాణ చేశావు, ఇంటింటికి ఉద్యోగం అన్నావు, యువతను తప్పుదారి పట్టించావు. ఇది ఎక్కడి పీడరా బాబు?
దీనికి మనకు ముక్తి లేదా? ఈ హుజురాబాద్ ఓటమితోనైనా మనకు బంగారు తెలంగాణ వచ్చునా? ఇప్పటికి డౌట్ వస్తుందా లేదా, ఎందుకంటే ఒక 2 years తర్వాత ప్రజలు ఎలా మారుతారో తెలియదు మనకు. నేను ఒకటే కంకణం పట్టుకున్నాను, ఒక సంకల్పం తీసుకున్నాను. నేను కూడా మొన్ననే ఎప్పుడైతే ప్రజలు ధర్నాలు చేస్తున్నారో డబ్బుల కోసం, ఓట్ల డబ్బుల కోసం, ఆ రోజు అనుకునేది ఏంటి తెలుసా? సోషల్ మీడియా ద్వారా ఈ ఓట్లకు డబ్బులు అమ్ముడు పోవడము అనేది తీసివేయాలి. ప్రజలను మనము ఏదైతే తప్పుదోవలో పోతున్నారో, తప్పుదారిలో పోతున్నారో వాళ్ళను సరైన దారిలోకి తీసుకురావాలి. తీసుకురానప్పుడు ఇలాంటి పనికిరాని నాయకులు మాత్రం ఎమ్మెల్యేలు అవుతారు, వీళ్ళు చట్టసభలో కూర్చుంటారు. వీళ్ళ వల్ల మన తెలంగాణ ఇంకా ఎంత పట్టిపోతుందో మనకు తెలుసు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ని డబ్బులు? 400 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళకు? ఐటీ డిపార్ట్మెంట్ తెలుసు కదా, ఎవరు ప్రశ్నించడం లేదు. అదే ప్రజలు నువ్వు 6,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నావు, 10,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నావు, ఓటుకు ఎందుకు కొంటున్నావు అని ప్రశ్నించే గుణం రావాలి. ఆ ప్రశ్నించే గుణం ఎప్పుడు వస్తుందా అనేది నిజంగా అది మనకు వస్తుందా? వస్తే అదే బంగారు తెలంగాణ అని మనం చెప్పుకోవచ్చు. మనం ఆ రోజు కూడా వరంగల్లో కూడా మనం ఆ రోజు ఆశ్చర్యపోయినాం. గెలిచే క్యాండిడేట్స్ అసలు ఎందుకు నామినేషన్, ఆ రోజు మన ఇద్దరం మనం పరిచయం ఇదేంది ఇట్లా అయిందా? అక్కడ కూడా సుబ్బారావు గారు ఆ రోజు కూడా మేము ఇద్దరం ఉన్నాము. గెలిచే క్యాండిడేట్లు సుబ్బారావు గారు గెలిచే క్యాండిడేట్లు నామినేషన్ వేయలేదు వరంగల్లో. మేమిద్దరం ఆశ్చర్యపోయినాం, ఇదే ఎక్కడ రాజ్యం నాయన అని. గెలిచే క్యాండిడేట్స్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి కూర్చున్నారు. మరి అది ఇక మనం ఎట్లా చెప్పుకోవాలో నాకు కూడా అర్థం కాని పరిస్థితి అది. దీనికి ఒక చిన్న ఈ రోజు కొంచెం కవిత అటు ఇటుగా, కవిత అంటారో దాన్ని ఎట్లా అంటామో, పద్యం అంటామో నాకు తెలియదు, కానీ నాకు వచ్చిన ఏమంటారు దాన్ని, తెలుగులో కొంచెం చాలా వీక్ అయినా కూడా మీరు చెప్పండి. కొంచెం అక్కడిక్కడ కలెక్ట్ చేసుకొని షేర్ షాయరీ సుబ్బారావు గారు కూడా మొదలు పెడతారు. కానీ ఏడు దాగినావురు ఫామ్ హౌస్ లోన, ప్రగతి భవన్ లోన, ఏ గడిలోన, ఏమిరా ఈ బాధ మాకు, తెలంగాణ ప్రజలను నమ్మించి వంచినావురు, బంగారు తెలంగాణ అన్నావురు, బంగారు తెలంగాణ అన్నావురు, కుటుంబ పాలన తెచ్చావు కదరా, ఏమిరా ఈ దరిద్రము, తెలంగాణకి ఎప్పుడు రా వీడును రా ఈ అష్ట దరిద్రం. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే, సోషల్ మీడియా ద్వారా మన కనీసము ప్రజలను మేల్కొనకపోతే ఒక మంచి లీడర్ రారు, వచ్చే పరిస్థితి లేదు. మన సోషల్ మీడియా ద్వారానే ఒక వీడియో చాలా వైరల్ అయిపోయింది. 2 ఎమ్మెల్యేలు, ఒకరు వరంగల్ ఎమ్మెల్యే, ఒకతను మంచిర్యాల అక్కడ ఎమ్మెల్యే, ఇంటి వాసాలు లెక్క పెట్టి మీరందరు వీడియోలు చూసుకుంటారు. అది చాలా వైరల్ అయింది. ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలను వీళ్ళు సతాయించిందంటే వీళ్ళకి ఏం క్యారెక్టర్ ఉంది అనుకోవాలి మనం. తిండి పెట్టిన ఇంటిని, ఎక్కడైతే వాళ్ళు తిన్నారో, బస చేశారో, ఆ ఇంటి ఇల్లాలని వీళ్ళు సతాయించిందంటే ఏంటిది దరిద్రం మనకు? ఇదే మనకు కావాల్సిన తెలంగాణ? ఇది కాదు తెలంగాణ మనకు. తెలంగాణ అంటే ఒకప్పుడు అతిథి వస్తే చుక్క ముక్క లేకుండా పంపించారు. ఇలాంటి దరిద్రులు ఉన్నందుకు ఈ చుక్క ముక్కలు ఎక్కడ పోతాయి? ఈ చుక్క తాగిండు, ముక్క తాగిండు, ఆ చుక్క మర్చిపోయి ఈ చుక్క కావాలంటే ఏంది ఇది? ఎక్కడికి పోతున్నాం మనం? ఎక్కడ తీసుకెళ్తున్నాము? షేమ్, బాధ అనిపిస్తుంది. వెరీ షేమ్ఫుల్. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పథకం, కొత్త పథకాలు పెడుతున్నాడు, పేర్లు పెడుతున్నాడు, కొత్త దానికి ఇన్నోవేటివ్ నేమ్స్ పెడుతున్నాడు. ఎందుకంటే 80,000 బుక్స్ చదివిన వాడు కాబట్టి ఒక్కొక్క పథకం పెట్టావు. ఏ పథకము ఈ రోజు కూడా కంప్లీట్ చేయలేని పరిస్థితి. ఏ పథకం కూడా ఈ రోజు కంప్లీట్ చేయలేదు. నువ్వు దళిత బంధు అన్నావు, దళిత బంధు నువ్వు చేయి, రియల్ గా చేసి ఉంటే
ఎందుకు నీకు బ్రహ్మరథం పెడతారు? నియర్గా నీ పథకాలు బాగున్నాయి, నీ పథకాలు ప్రజలు ఆదరిస్తున్నారు, నీ పథకాల వల్ల ప్రజలు బాగుపడుతున్నారు అంటే ఇంత డబ్బు మద్యము ఎలక్షన్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు అన్నట్టు కుక్కనో చెప్పునో పెడితే కూడా గెలిచి వచ్చే పరిస్థితి. నీకు అంత కాన్ఫిడెంటే కుక్కను చెప్పును పెట్టు, అలా పెట్టలేదే. అలా కాకుండా మద్యం బారించి ఒక ఏరులే వారి క్వార్టర్లు ఆఫ్లు రోజుకు ఎలక్షన్స్ తిరిగేటందుకు వచ్చిన వాళ్ళకు రోజుకు 1000 రూపాయలు, సాయంత్రం పూట ఒక బిర్యానీ ప్యాకెట్, ఏమంటారు దాన్ని, ఒక హాఫ్ బాటిల్. ఇప్పుడు క్వార్టర్ పోయింది, క్వార్టర్ జారిపోయింది. ఇప్పుడు హాఫ్, నా కళ్ళతో చూశాను, హాఫ్ బాటిల్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏంటిది? ఇప్పుడు నాలాంటి వాడు ఎవడైనా కనీసం రాజకీయాలు రావాలంటే భయపడే పరిస్థితి. ఇంకెక్కడ రాజకీయాలు సార్, మనం నా ఆస్తి బాధ అనిపిస్తుంది. నా ఆస్తి మొత్తం మీద కూడా రాజకీయ కనీసం ఒక సర్పంచ్ నిలబడలేని పరిస్థితి తీసుకొచ్చాం మనల్ని. చాలా దౌర్భాగ్యం. గొట్టు పశువులు సంతలు అమ్ముడు, సంతలో పశువులు అమ్ముడు పోయినట్టు అక్కడ సర్పంచులు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎక్స్ఎమ్మెల్యేస్ అందరు కూడా, పాత ఎమ్మెల్యేలు ఎవరున్నారో, పాడి కౌశిక్ రెడ్డి, ఏ పాడి పాలిచ్చే పాడి కౌశిక్ రెడ్డి అమ్ముడు పోతే ఏంటిది పరిస్థితి? నిలబెట్టుకున్నాడు. సిగ్గుండాలి మనందరికి, వాళ్ళకు సిగ్గుండాలి. ఒక మనిషికి విలువ కట్టి వాళ్ళందరినీ కొంటున్నాడంటే కొందవానికి సిగ్గు లేకుండా అమ్ముడు వేయడానికి కన్నా సిగ్గుండాలి. కనీసం నేను అమ్ముడు పోతున్నాను, నా పరిస్థితి ఏంటిది అని ఆలోచన చేయాలి కదా. ఈ రోజు అమ్ముడు పోయిన నీకేమీ ఉంటుంది? ఒక ఒక నాయకునిగా అమ్ముడు పోయిన తర్వాత నువ్వు నాయకుడు ఎట్లయితావు? ఫస్ట్ బేసికల్ గా నిన్నొక్కడు ఫాలో అవుతాడు. రేపు పొద్దున నువ్వు ఊర్లో ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతావు, ఏ ముఖం పెట్టుకొని ఓట్లు వేయించుకుంటావు, ఇవన్నీ మర్చిపోయి తాత్కాలిక దానికోసము నీ నాయకత్వ లక్షణాలను పక్కన పడేసి అమ్ముడు పోయినవే. ఇక నీకు అమ్ముడు పోయిన వాళ్ళ వేషాలకు ఏమి తేడా వచ్చింది? మనకు ఏమి లేదు. కనీసం 4 సార్లు ఎలక్షన్స్ పైన ఇంత దరిద్రం లేదు. హైదరాబాద్, వరంగల్లో చూశాను, ఇంత లేదు. కానీ ఇక్కడ మరీ ఘోరం ఏంటిదంటే అన్ని అమ్మడమే, కొనడమే. ఆయన వీళ్ళు అమ్ముడు పోవడం, ఆయన కొనడం, వీళ్ళు అమ్ముడు పోవడం, కొనడం. తెలంగాణ యొక్క పరువును ఇండియా మొత్తం మీద తీసివేయడం జరిగింది. మనం సిగ్గుపడాలి. ఒక ఈటలను రియల్ చెప్పాలంటే బీజేపీ హక్కున చేర్చుంది కాబట్టి ఈటల జైలుకు పోకుండా నిలబడి ఎలక్షన్స్ లో గెలవగలిగింది తప్ప, లేకపోతే తీర్మాన మల్లన్న పరిస్థితి ఏంటిది? ఏం చేశాడు తీర్మాన మల్లన్న? ఏమైనా ఏమైనా పనికిరాని పనులు చేశాడా? ఈ రోజు బెయిల్ లేదు మనకు. అంటే ప్రశ్నించే గొంతుని ఎవరున్నా కూడా మనం లోపలేయాలి. ప్రశ్నించే గొంతు ఉండకూడదు. ఇది ప్రజాస్వామ్య ముసుగులను ఒక నియంత యొక్క, నీవన్నీ చెప్తున్న ప్రజాస్వామ్య ముసుగులను ఒక నియంత గురించి మాట్లాడుతాను. రియల్ గా నువ్వు పథకాలు చేసి ఉండి డెవలప్మెంట్ చేసి ఉంటే ప్రజల దగ్గర రా. ఎందుకు రావు ప్రజల దగ్గరికి? ప్రజలు అంటారాని వాళ్ళ? ప్రజలకు ఏమైనా మసూచిగా ఉందా? ప్రజలకు ఏమైనా లెప్రసీ ఉందా? ప్రజల దగ్గర ఏమైనా ఇంకేమైనా రోగాలు ఉన్నాయా? ఎందుకు రావు ప్రజల దగ్గరికి? నువ్వు ఎన్నుకున్నది ప్రజల ద్వారా. నువ్వు ప్రజల దగ్గర రాను అని అంటే ప్రజల దగ్గర రానియవు, నువ్వు రావు. ఇదేమిటి? ఒకటి ఆలోచన, నేను డబ్బులు సంపాదించిన, డబ్బులు ఖర్చు పెడతాను. నెక్స్ట్ ఎలక్షన్స్ చూడండి, ప్రతి ఎమ్మెల్యేకు 100 కోట్లు అంటే ఎంత? 119 కోట్లు అంటే 11,900 కోట్లు ఖర్చు పెట్టానే గెలుస్తాను అనే స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఇది చెంపపెట్టు కావాలి. ఇక్కడి నుంచి మనం అందరం కూడా రియల్ గా చెప్తున్నాము. మనమందరం కూడా ఏమంటారు దాన్ని, సోషల్ మీడియా ద్వారా కానీ మన ఛానళ్ళ ద్వారా కానీ ప్రజలను మేల్కొల్పాలి. మనం ప్రజలు ఓటర్స్ అంటే బుచ్చపుల్లు కాదు. ప్రజలు ట్యాక్స్ కడితే ప్రభుత్వం నడుస్తుంది, ప్రజలు నడిపిస్తే ప్రభుత్వం నడుస్తుంది. అటువంటి ప్రజలను నడిపిస్తున్నాము అంటే ఎక్కడికి పోతున్నాం మనం? మనమందరం ఒకసారి ఆలోచించుకోవాలి.
కంటిన్యూ చేయండి సార్. డెఫినెట్గా నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. దాంట్లో అవినీతి కూడా గంగుల కమలాకర్ బీజేపీ నాయకుడు అక్కడ కరీంనగర్ ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్ కంప్లైంట్ ఇస్తే కూడా మేము సుబ్బారావు గారు, పురుషోత్తమ్ రెడ్డి గారు 2 షోస్ చేశాం. మొన్న కూడా ధనం ఇదే జగత్ అంటే ప్రజాస్వామ్యం, ఓట్లు ఏ రకంగా పోతామని మనం గంటన్నర మేము చర్చించినాం. దాన్ని కూడా అటువంటి ప్రజాస్వామ్యం ఉండకూడదని. సుబ్బారావు గారు. ధన్యవాదాలు దామోదర్ రెడ్డి గారు. నమస్కారం. ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఇప్పుడు కూడా లోక్సభ ఎలక్షన్స్, మన అసెంబ్లీ ఎలక్షన్స్లలో స్థానిక సమస్యలపైనే ప్రజలు రెస్పాండ్ అవుతారు. ఎందుకు అని అంటే మేము ఓటేసి గెలిపించే ఆయన జాతీయ స్థాయిలో వెళ్ళడం లేదు కదా అని వాళ్ళకి బాగా తెలుసు. కనుక ఏ ఇష్యూ ఎక్కడ స్పందించాలి అన్నది కర్మవశాత్తు ఇప్పుడు ఎన్నికల్లో నిలబడుతున్న వాళ్ళకే తెలియడం. అందుకనే చూస్తే ఈసారి హుజూరాబాద్ ఎలక్షన్స్లో కూడా చాలా మంది ఇండిపెండెంట్స్ పుట్టుకొచ్చారు. ఎందుకు వచ్చారో తెలియదు. అసలు హుజూరాబాద్ ఎలక్షన్స్ నుంచి మనం ఏం నేర్చుకోబోతున్నాము అన్నది ఒక 4 రోజుల కిందట మేము ఏమి నేర్చుకున్నాము అని అంటే, మొట్టమొదటి విషయం అక్కడి ఎవరైతే వ్యక్తి ఆయన క్రెడిబిలిటీ, ఇంటిగ్రిటీ అది చాలా ముఖ్యం. అది ఈటెల గారు గత 7 ఎలక్షన్స్లలో ఆయన గెలిచారు అని అంటే ఇట్స్ ఎ రికార్డ్. మీరన్నట్టుగా ఆయనను ఇబ్బంది పెట్టడానికి చాలా జరిగేది. ఆ ఇబ్బందులకి ఒక అడ్డుకట్టగా బీజేపీ ఈసారి నిలబడడం జరిగింది. ఈటెల ఇంటిగ్రిటీ, బీజేపీ సపోర్ట్ అది యాడ్ అవడంతో ప్రజల్లోకి వెళ్ళగలిగింది. ఇది మనం చాలా ఇదిగా ఆలోచన చేసుకోవాలి. ఎందుకు అని అంటే రేపొద్దున్న అందరినీ మనం టీఆర్ఎస్ చేసింది, టీఆర్ఎస్ గెలవక ముందు గెలిచినాక కూడా టీడీపీలో ఉన్న వాళ్ళందరినీ తెచ్చుకో. మై హంబుల్ సజెషన్ ఈజ్ బీజేపీ అలాంటి తప్పు చేయకూడదు. ఈ లోకల్ వాళ్ళు ఏదో చేసేస్తారు అని ఈటెల గారు ఒక ఎక్సెప్షన్. మనకి అలాంటి ఎక్సెప్షన్స్ అన్ని కాన్స్టిట్యుయెన్సీలలో దొరకదు. సో ఏ వ్యక్తినైనా ఒక పార్టీలో చేర్చుకునేటప్పుడు ఆయన వ్యక్తిగత ఇంటిగ్రిటీ, క్రెడిబిలిటీ అన్నదాన్ని చూడడం చాలా అవసరం. మనకు క్యాండిడేట్స్ లేరు కదా అని నింపుకుంటూ పోతా ఉంటే అది, ఎందుకనంటే రాబోయే ఎలక్షన్స్ కూడా ఎక్కువ దూరంలో లేదు. ఇప్పటి నుంచి వాటి గురించి ఆలోచన చేసుకోవాలి. రెండోది, మొట్టమొదటిసారిగా జలసాధన సమితి నల్గొండలో 90లో జరిగింది. అప్పుడు పురుషోత్తమ్ రెడ్డి గారు, దుశ్శల సత్యనారాయణ గారు ఏం చేశారు అని అంటే, ఇది నేషనల్ లెవెల్ అటెన్షన్ రావాలి అని అంటే జరగబోయే లోకల్ ఎలక్షన్స్లలో మనం క్యాండిడేట్స్ నిలబడతాం. మీరు నమ్మకపోండి, 500 మంది క్యాండిడేట్స్ నిలబడ్డారు. 500 మంది నిలబడడంతో ఆ ఎలక్షన్ బ్యాలెట్ పేపర్ ఈనాడు పేపర్ అన్నాయి. నెల రోజులు ఆగిపోయి ఇంత గందరగోళం ఎందుకు అయింది అని అటు ఎలక్షన్ కమిషనర్, చీఫ్ అందరూ దృష్టికి వెళ్ళింది. రాజశేఖర్ రెడ్డి గారు రాగానే దానికి నీరు అందించడానికి ఆయన సఫలమయ్యారు. ఆ ఇష్యూ బయట. కానీ విచిత్రం ఏంటి తెలుసా, సామాన్య మానవుడు ఎలక్షన్స్ లో నిలబడకుండా ఉండడానికి డిపాజిట్ ఫీజు దాని తర్వాత పెంచారు. ఈ దేశంలో ఇదేం దరిద్రం అంటే, డెమోక్రసీలో ఎవడైనా నిలబడగలుగుతాడు, ఎవడైనా కన్విన్స్ చేసుకోగలుగుతాడు. ఈ రోజు ఏమైనది,
మీరు 400 కోట్లు అని అంటున్నారు. ఏం లేదు, ఒక 600 కోట్ల దాకా పోయింది. ఎందుకు అని అంటే అక్కడ జనాలు రోడ్డు మీద ధర్నా చేస్తే ఏమన్నారు తెలుసా? ఈ ఈ పంపకానికి మధ్య దళారీ చాలా ఉంటుంది. వాడు ఎంత వేసుకున్నాడో మాకు 6,000 ఇస్తున్నాడు అన్న. అవును, 600 కోట్లు వాడిచ్చి ఉండొచ్చు, 400 కోట్లు రోడ్డు మీదకి వచ్చి ఉండొచ్చు, 200 కోట్లు పబ్లిక్. దీంతో ఏమవుతున్నది? కేవలం నీతి లేని వాళ్ళు ఈ ఎలక్షన్స్ అర్హులు అన్నది తెలుసు. ఎలక్షన్ కమిషన్ యాక్చువల్గా లంచం తీసుకునేవాడిని అరెస్ట్ చేయాలి, ఇచ్చేవాడిని అరెస్ట్ చేయాలి. అసలు మొన్న హుజూరాబాద్లో తీసుకునే వాళ్ళని ఒక 100 మందిని, ఇచ్చే వాళ్ళని ఒక 10 మందిని వేస్తుంటే విడవ ఒక్కసారి దొరకగానే ఆ పార్టీ సింబల్ రద్దు కావాలి. ఎందుకనంటే అవినీతి లేకుండా, స్వచ్ఛంగా, డబ్బు ప్రలోభం లేకుండా ఎలక్షన్స్ జరగాలి అన్నది మనం ఈ రోజు నుంచి ఆలోచన చేసుకోవాలి. అది లేకపోతే ఏమవుతుందంటే, మొన్న ఎవరో వస్తూ ఉంటే నాతో మాట్లాడతారు, ఆయన హుజూరాబాద్ ఆయన, ఏమైనా ఇట్లా చేసినారంటే నాకే సిగ్గు అవుతున్నారు సార్ అని. మీకు సిగ్గు కాదు నాయన, ఇప్పుడు ఏమైపోతుంది అంటే రాను బ్రాండ్ పడిపోతుంది. సో ప్రజల్లో అది చాలా బాగా ఈ అంశం మటుకు పైకి వచ్చింది. ఒకటి ఆయన ఇంటిగ్రిటీ, రెండోది డబ్బుతోటి ఈ ఎలక్షన్స్. అమెరికాలో ఒక మామూలుగా చదువుకున్నవాడు పార్టీ పరంగా పనిచేసి వాడు నిలబడకూడదు. ఈరోజు పాలిటిక్స్లో ఇంకో దత్తాత్రేయ రాలేడు, ఇంకో బద్దంబాల్ రెడ్డి రాలేడు. ఇప్పుడు వస్తే ఎవరు వస్తారు తెలుసా? ఇక నేను చెప్పకూడదు, వాళ్ళే వస్తారు. ఇంకొకటి ఏమైనది తెలుసా? ఈ రాష్ట్రానికి పట్టిన దారి ఈ డబ్బు, కరప్షన్, కుల వ్యవస్థని గెలికారు ఈసారి. తెలంగాణలో నేను 1వ క్లాస్ చదువుకున్నా, 2వ క్లాస్ చదువుకున్నా, అన్ని చదువుకున్నా సార్. మేము ఎప్పుడు మేము స్కూల్లో అడగకపోతుంది, మేము నీ కులం ఏందిరా, నీ కులం ఏందిరా. కులాల వారీగా తెలంగాణలో ఈ విద్వేషాన్ని పెంచింది ఈ ఎలక్షన్స్. కానీ ప్రజలు దాన్ని ఏ విధంగా తీసుకున్నారో నాకు తెలియదు. కానీ ఇట్స్ ఎ డేంజరస్ సిగ్నల్. కుల వ్యవస్థ ఎప్పుడు రాలేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంతా? డబ్బు, కుల వ్యవస్థ. పక్క రాష్ట్రంతో మనకు చాలా మంచి మిత్రుడు కదా, ఆయన నుంచే అంటుకుంది. కోవిడ్ వచ్చిందేమో తెలియదు కానీ ఈ 2 మటుకు ఆడికి వెళ్ళదు. 100% కరెక్ట్ సార్. అవునా? 100% సార్. ఇప్పుడు కాళేశ్వరంలో కాంట్రాక్టర్లు కూడా ఆడికెళ్ళే రావాలి. అరే ఏంది అసలు ఇక్కడ ఎవడైనా బతకడా ఏంది ఏం కదా అన్న ఆలోచన అయితే ఉండాలి కదా. ఏది లేదు. ఇంకొకటి మీరు ఇందాక అన్నారు దోపిడీదారులని. తెలంగాణలో చాలా పూర్వం, ఒక 200 సంవత్సరాల కిందట పిండారీలు అని ఉంది. మీరు మీ పెద్దోళ్ళని ఎవరిని తెలంగాణ హిస్టరీ తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏకదం ఊరి మీద పడి దోసుకొని వెళ్ళిపో. అది అందుకే తెలంగాణలో చాలా పెద్ద పెద్ద ఒక 12 ఇంచులు 14 ఇంచులు ప్రహారీ గోడలు ఉంటాయి ఇళ్ళ. ఎందుకురా అంటే పిండారీ గాంధీ లోపలికి రా. ఇప్పుడు ఏమైందని అంటే 21st సెంచరీలో 2014 నుంచి కొత్త పిండారీలు పుట్టుకొచ్చాయి. అవును, మీరు చూడండి, ఎక్కడైనా చూడండి. నాకు విచిత్రం అనిపిస్తున్నది. ఒక పొలిటికల్ పార్టీ, ఒక డబ్బున్న పార్టీ, వివాహాలు జరుగుతున్నాయి, దావతులు జరుగుతున్నాయి, బిజినెస్లు జరుగుతున్నాయి. అరే వీళ్ళు ఏందిరా, ఏం కథ అన్నది ఆలోచనలలో. అవును, ఈ రాష్ట్రానికి ఎంత దౌర్భాగ్యం పట్టింది తెలుసా? ఇవాళ నిన్న నిజ నిర్ధారణ కమిటీ అమీన్పూర్ చెరువు చుట్టూ తిరిగింది, పరిరక్షణ చేసి
ఈ చెరువు అంతా కూడా కబ్జా అయింది నిజం అన్నారు. వాడు ఎప్పుడు అన్నాడు బిల్డింగ్లు అన్ని కట్టుకొని చెరువు సంకనాకపోయినాక. అవును. అయితే ఇప్పుడు మళ్ళీ మనం ఏమంటాడు? ఆ? ఏ? ఒక సెకండ్, ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తుంటాం, హీరో వీళ్ళని కొట్లాడి అంత అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వస్తారు, ఇవ్వరండి అని అరెస్ట్ అని. ఇప్పుడు కబ్జాలు చేసినాక ఇక వాడు ఏంటి చేసినా బొందా బొక్క. ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చిన్న డిస్టర్బ్ చేస్తున్నా సార్ నేను. ఏ, దివీస్ చిన్న 1-2 నిమిషాలు సార్, మీరు పర్మిషన్ ఇస్తే. రండి సార్. దివీస్ లాబొరేటరీస్ మీద మనం దివీస్ లాబొరేటరీస్ చౌటుప్పల్ దాని పేరు మీద చాలా పెద్ద ఫైట్ చేశాము, అంత గొడవ అయింది. దాని మీద మల్టీ డిసిప్లినరీ కమిటీ అని ఒక కమిటీ ఫామ్ చేశాం. ఆల్మోస్ట్ ఒక 1 year కలెక్టర్ అంబడి మెంబర్ సెక్రటరీ అంబడి తిరిగితే లాస్ట్ గొడవ చేస్తే కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేశాను. కలెక్టర్ ట్రాన్స్ఫర్ అవడం కారణం కూడా వన్ ఆఫ్ ద నేను మేజర్ రీజన్. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే డిస్ట్రిక్ట్ కమిటీ ఫామ్ అయింది, వాళ్ళు విజిట్ చేశారు, రిపోర్ట్ ఇచ్చారు, రిపోర్ట్ అంతా పర్ఫెక్ట్ ఉంది అని చెప్పేసి మనం మెంబర్ సెక్రటరీ దగ్గర పోతే చెప్పాడు అమ్మాయి, నేను ఎప్పుడు వచ్చింది సార్, ఎప్పుడు వచ్చిందమ్మా అంటే వచ్చి అయిపోయిందండి రిపోర్ట్ ఇచ్చారు, ఆల్రెడీ మా దగ్గర ఉంది రిపోర్టు, అంత పొల్యూషన్ ఏం లేదని చెప్తున్నారు అని. ఒకటే క్వశ్చన్ అడిగాను, మీరు ఏమన్నారు, అంతా బాగుంది అన్నారు, కమిటీ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. 6 నెలల కింద మరి మీరే కదా వాటర్ అంతా పొల్యూట్ అయింది, ఎయిర్ అంతా పొల్యూట్ అయింది, సాయిల్ అంతా పొల్యూట్ అయిందని మీ రిపోర్ట్స్ ఏ ఉన్నాయి కదా, మరి 6 నెలల్లో మారిపోయిందా అని చెప్పాను. ఒక నేల కానీ ఒక సాయిల్ కనుక పొల్యూట్ అయితే మళ్ళీ నార్మల్ వచ్చేందుకు మినిమం 100 years పడుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి, అది మినిమం టైం. కొన్ని కమిటీ ఏ ఊరికి వచ్చిందంటే ఆరగూడెమును ఏదో పోయింది అని చెప్పేసి అని చెప్పి, మరి ఆరగూడెం సర్పంచ్ తెలుసా అంటే నాకు తెలియదు అని మన షేమ్ ఫీల్ కావాలి. ఆ కమిటీ ఆరగూడెం రాలేదు, ఎక్కడికి రాలేదు, వాళ్ళు ఎక్కడో నేను అనుకోవడము, నేను పచ్చిగా చెప్తున్నాను, ఆ కమిటీలో ఉన్న అఫీషియల్స్ అందరు కూడా ఎక్కడో డాబాలో కూర్చొని మందు తాగుతూ తయారు చేసిన రిపోర్ట్. కంప్లైంట్ నేను మేజర్ కంప్లైంట్ నాకు తెలియకుండా కమిటీ ఫామ్ అయ్యా, కమిటీ మీటింగ్ పెట్టుకున్నది, ఊర్లోకి వచ్చిందట, సర్పంచ్ అడిగితే సర్పంచ్ తెలియదు, ఉప సర్పంచ్ తెలియదు, మెంబర్స్ కు తెలియదు, నాకు తెలియదు. వాళ్ళు కమిటీ రిపోర్ట్స్ ఇచ్చాను. మరి నాకు రిపోర్ట్ ఇస్తారా అంటే మీరు ఆర్టీఐ కింద అడగండి ఇస్తాను అన్నది. నేను ఆర్టీఐ కిందకి అడగాల మేడం, నేను కంప్లైంట్ ఇచ్చాను, రిపోర్ట్ తయారైంది, నాకు ఇవ్వాలి కంపల్సరీ మీరు అని చెప్పాను. సరే అది తీసుకోండి అని తీసుకోండి అనేది మిమ్మల్ని ఆ కమిటీలో మెంబర్ గా ఉండాలి. అది నేను అది కూడా చెప్పాను, నన్ను కూడా మెంబర్ పెట్టకుంటే కమిటీ మీటింగ్ అయిన రోజు ఊర్లో నన్ను పిలవాలి కదా. సరే మరి వీడియోలు ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయని అడిగాను, వీడియోలో ఫోటోగ్రాఫ్స్ లోపు వస్తాయి కదా, ఎక్కడ కూర్చున్నారు, డాబాలో కూర్చున్నారు, ఆ మెక్డోల్ దాకుండా కూర్చున్నట్టుంది అఫీషియల్స్ అంతా, వాళ్ళ ముఖం మీకు చెప్పండి చెప్తాను. సిగ్గుండాలి వాళ్ళ మెంబర్స్ కు, మినిమం సిగ్గుండాలి. ఇప్పుడు మీరు అన్నాడు అమీన్ చెరువు, ఎందుకు వాడు వచ్చి చేసేది ఏమున్నది అక్కడ, ఊరికే కోర్టులో ఇదంతా ఆగిపోయింది, ఇది అయిపోయింది ఒక రిపోర్ట్ ఇచ్చేస్తే కోర్టు సల్లబడుతుంది, అక్కడికి అయిపోతుంది అనే ఉద్దేశం తప్ప చెరువులు కబ్జా కాకముందుకు ఏమి యాక్షన్ తీసుకున్నారని చెప్పాలి కదా. ఇప్పుడు మన లాస్ట్ టైం 2-3 సార్లు నేను వేరే న్యూస్ ఛానల్స్ లో మాట్లాడినప్పుడు అదే మాట్లాడాను. కబ్జాలు అనేది 2000 సంవత్సరం వరకు ఒక లెవెల్ అయింది, 2000 సంవత్సరం నుంచి 2010 వరకు ఒక లెవెల్ అయింది. ఇప్పుడు చాలా స్పీడ్గా పెరిగింది అని కూడా చెప్పాను. ఎక్కడున్నాయండి మన 400 చెరువులు ఉండాలి హైదరాబాద్ చుట్టుపక్కల, నాకు తెలిసిన వరకు. నల్లకుంట అని చెప్పుకుంటున్నాం, అసలు నల్లకుంటలు నల్ల కుంటే చెరువే లేదు మనకు, ఎక్కడ పోయినాయి సార్? కంటిన్యూ చేశారు, మీకు డిస్టర్బ్ చేశాను. మంచి పాయింట్స్ యాడ్ చేశారు మీరు. కాదు, అంటే రాష్ట్రంలో జరుగుతున్న దౌర్భాగ్య విషయాలు కొన్ని ప్రజల్లోకి వెళ్తే మనం కనీసం వాళ్ళని చైతన్యపరచగలుగుతాం అన్నది. ఇంకొకటి ఏమిటి తెలుసా, ఇదే అమీన్పూర్ చెరువులో ఇదే నిజ నిర్ధారణ కమిటీ ఏమన్నది తెలుసా,
కానీ ఇవన్నీ శాంక్షన్స్ హెచ్ఎండిఏ చేసింది. నేను వాణ్ణి జైల్లో పెట్టాలన్నా వీడిని జైల్లో పెట్టాలి? దామోదర్ రెడ్డి గారు, నా రిక్వెస్ట్ ఏంటి, అన్ని చెరువు కబ్జాల్లో హెచ్ఎండిఏ శాంక్షన్ చేసి ప్లీజ్ టేకప్ దిస్ అండ్ టేక్ ఇట్ బిఫోర్ మీ. అయిందా? మొన్నటికి మొన్న ఇంకొక చెరువు వాడు సెల్ కట్టేసాడు. సెల్ టవర్ చెరువుల్లో పెట్టద్దని జీవో 380 ఉంది. మరి వాడు ఇవ్వడండి ఆఫీసర్, జీవో ఉండంగా వాడు జీవో ఇచ్చేటోడు గవర్నమెంటే. వాడికి ఆడ పెట్టుకోరా నాయన, మందే ఎవడు అడుగుతాడు అని చెప్పేటోడు వాడే. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? మనం చూడాల్సింది ఏముంది అని అంటే, ఈ ఎలక్షన్స్లలో ముఖ్యంగా ఏదైతే సప్పబడిపోతున్నది, సల్లారిపోతున్నది అని అంటారు, ప్రశ్నించే ధైర్యం ఒక గుణం, అది తెలంగాణ వాసిలోనే ఉంది ఈ దేశంలో. నేను తిరిగిన అన్ని దిక్కుల అది చాలా ఇదిగా సప్పబడింది. ఎందుకు అని అంటే, ఒక ప్రశ్న అడిగేటప్పటికి మా సార్ని ప్రశ్నలు అడుగుతారా అని చాలా మంది తమ్ముళ్ళు పాపం జల్దీ చేస్తారు. అవును. ఇంకొకటి, ఈ ఎలక్షన్స్ లో చాలా మంచి ఇదేమిటి అని అంటే, మీరు కూడా బాగా గుర్తు చేశారు, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నవి ఏ విధంగా జరుగుతున్నాయి అన్నది ఒక చర్చ కావాలి. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అని అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం, ప్రొవిజన్స్ ఇస్తాం, ఆ పర్టికులర్ కమ్యూనిటీకి ఒక అవకాశం ఎదగడానికి, అంతే కదా. అంతేగాని నేను వాళ్ళకి 10 లక్షలు ఇస్తా, ఎలక్షన్స్ 10,000 ఇస్తా అన్నది కాదు. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అసలు మానిటరింగ్ ఎక్కడుందని ఈ రాష్ట్రంలో. సోషల్ వెల్ఫేర్ స్కీమ్సే కనుక సరిగ్గా ఉంటే ఎలక్షన్స్ లో ఇంత డబ్బు పంచాల్సిన అవసరం ఉండదు. ఇది ఎట్లున్నది తెలుసా, ఒక తెలుగులో సామెత, మా ఆయనే మంచి ఉండుంటే మంచి మంగళోని చేస్తాడు, ఆడుంటే మంగళోడు ఎందుకు, ఆ పరిస్థితి ఎంత. రెండోది ఏం తెలుసా, మీరు ఇందాక అన్నారు, మన దగ్గర ఇంకొక సామెత ఉంది, ఆడు మందుకు పోయి సావుకు వచ్చింది, ఆఫీసర్లు అంత జల్దీ వస్తుంది ఏదన్నా కప్పు. ఈజ్ దిస్ ద వే? మనం ఏ విధంగా మళ్ళీ తెలంగాణలో ఈ అడిగే ధైర్యం ప్రజలని అన్నది తెలుసుకోవడానికి, అసలు ప్రజా భూముల్ని ఇష్టం ఉన్నట్టుగా అమ్ముకొని పోతా ఉంటే అడిగేటోడు ఎవడండి? ఎవడు లేవు. ఓకే, ఇవి అన్నీ కూడా చాలా ఉన్నాయి. వీటిని మనం దృష్టిలో పెట్టుకొని యాక్చువల్గా రాబోయే ఎలక్షన్స్, అవి ఎలక్షన్స్ ఎప్పుడో డిక్లేర్ అయిన తర్వాత మనం మన పాఠాలు మొదలెడుతున్నామంటే ఎవ్వడు ఇదే మూడ్లో ఉండదు. ప్రతి ఒక్కడు సీస్ వచ్చిందా, పైసలు వచ్చినాయని చూస్తాం, ఏదన్నా అంటే ఇప్పుడే వస్తుంది. సో మనం ఏదన్నా చెప్పదలుచుకున్నది ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి. హుజూరాబాద్ ఎలక్షన్స్ నిజంగా ఒక కొత్త పందాన్ని రాబోతుందా అన్న ఒక ఆశను కల్పించి, పందా ఏర్పడ్డది అని అయితే నేను అన్నాను, ఒక ఆశను కల్పించి, అది ఏ పార్టీ అయితే వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, ప్రజలు డబ్బుడు కమ్ముడు పోయే బానిసలు కాదు అన్నది తెలియాలి. అట్లాగనే దేశంలో అసలు కుల వ్యవస్థనే మనం రూపుమాపాలి అని అనుకుంటున్నాం. ఈరోజు కులం పేరున, దీని పేరున ఆ ఎలక్షన్స్, ఈ స్కీమ్స్ అని పెట్టడమే చాలా తప్పు. ఇంకొకటి ఏమనిపించిందంటే, దామోదర్ రెడ్డి గారు, మీరు ఒక పొలిటికల్ పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తారు కనుక మేము లాస్ట్ టైం నుంచి ఆలోచన చేస్తాం, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ చనిపోయినా, రిజైన్ చేసినా అదే రోజు నుంచి ఎలక్షన్ కోడ్. ఇప్పుడు ఏమైంది, మనకి అదే రోజు నుంచి లేకపోవడం, ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ ఇంపోజ్ చేసినారో
ఫలానా పార్టీ ఒత్తిడి మూలంగా పెట్టినారు ఇది అన్నది. అదంతా ఎందుకు తిరిగి వాడు రిజైన్ చేసిండంటే ఎలక్షన్ వస్తాయి కదా, ఇవాళ కాకపోతే రేపు. ఆ డేట్తో మాకు సంబంధం లేదు. ఎలక్షన్ కోడ్ చచ్చిపోయినా రిజైన్ చేసినా సేమ్ డే వచ్చేసి ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్టెడ్ సర్పంచులందరూ కూడా మనం ఏం మోడల్ ఇచ్చినాం తెలుసా? రోల్ మోడల్. రాజకీయాల్లోకి అడుగు పెట్టాలి అని అంటే కార్పొరేటర్గా నువ్వు 50 కోట్లు సంపాదిస్తే ఎమ్మెల్యేగా 400 కోట్లు సంపాదించవచ్చు. ఒక దళారీతనాన్ని మనం పెట్టుకుంటాం. సర్పంచులకు ఏమంటున్నాం? మీరు పనులు చేయించుతారంటే మేము బిల్లులు ఇస్తామని. వాడు కాంట్రాక్టరా? సో వీ నీడ్ టు క్వశ్చన్ మెనీ థింగ్స్ ఇన్ ది కమింగ్ 2 years, which is more important. పర్టికులర్గా ప్రజలకు ఎవరికి తెలియకుండా చాలా తీర్మానాలు జరుగుతాం. మొన్నటికి మొన్న అది ఎందుకు వేస్తున్నారో తెలియదు. ఒక 2 కిలోమీటర్ రోడ్డు అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర నుంచి గచ్చిపోతుందా, అది ఎటో పోతుందట. ఆ చెరువు మీదకి వెళ్ళి వెళ్ళిపోతుంది 2 కిలోమీటర్స్. అంటే దేశంలో ఇంకొక 2 కిలోమీటర్ ఎక్కువ పోతే 100 కోట్లు నష్టం వస్తున్నది. ఎవరికన్నా ఒక 10 minutes ఎక్కువ టైం స్పెండ్ చేసినందుకు వాడికి ఏమైనా ఇదైతుంది? ట్రాఫిక్ స్టడీస్ లేవు, ఏమి లేవు. సో హుజూరాబాద్ హ్యాస్ గివెన్ అస్ న్యూ హోప్. ఒక ఆశా కిరణాన్ని మనం ముందుకు తీసుకొచ్చి ఈ ఆశా కిరణం ఆరిపోకుండా మనం ఎట్లా కాపాడుకుంటూ ముందుకెళ్ళగలుగుతాం. ఇదే ఒక దివిటీ లాగా వెలగలుగుతుంది రాబోయే ఎలక్షన్స్కి అన్నది మనం అందరి ముందున్న సవాల్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో లాస్ట్ మాటగా దామోదర్ రెడ్డి గారు, మళ్ళీ దాని తర్వాత సుబ్బారావు గారు, నిజంగా ఇది వారు అన్నట్టు దివిటిగా దిక్సూచిగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ఈ ఎన్నికను మనం చూడొచ్చు అంటారా? లేక మళ్ళీ బీజేపీ దుబ్బాక తర్వాత ఏ విధంగా అయితే నాగార్జున సాగర్ మళ్ళీ వరంగల్లో చతికిలబడ్డట్టు సెకండ్ ఫిడిల్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా అన్ని సీట్లు గెలిచిన తర్వాత కూడా ఈరోజు అయోమయమైన పరిస్థితి. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఒక ప్రతిపక్షంగా వారు బాధ్యత నిర్వహించాలా? లేదంటే వెస్ట్ బెంగాల్ మాదిరి చూశారు కదా, అక్కడ కార్యకర్తలను వాళ్ళు పట్టించుకుంటే నాదులు లేడు కాబట్టి ఎమ్మెల్యేలు తరలిపోతున్నారు, రాజీనామా చేసిన తర్వాత ఓడిపోతున్నారు, డిపాజిట్లు కూడా పోతూ ఉన్నాయి. ఆ విశ్లేషణ ఏమైనా చేస్తుందా? బీజేపీ నిజంగా ఇక్కడ తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రశ్నించే గొంతుల పక్షాన్ని నిలబడి ఒక పారదర్శకంగా ప్రజల పక్షాన ఉంటుందా, లేక లోపాయకార ఒప్పందంతో కేవలం కాంగ్రెస్ని ఇక్కడ నుంచి దక్షిణ భారతం నుంచి కాంగ్రెస్ను తరలుగొట్టే విధంగానే బయట కొట్లాట లోపల మిత్రత్వం అట్లా ఏమైనా చేసుకుంటూ ముందుకు పోతుందా? ఇంత అవినీతి మీరే చెప్పారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? పెద్ద ఎత్తున డబ్బు ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు ప్రజలు. వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోతే తెలంగాణ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బాధ్యత. వారు ఎందుకు స్పందించడం లేదు? అదేవిధంగా ఇంత డబ్బు వెదజల్లుతూ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ అదంతా కేంద్ర పరిధిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేదా? 2019, 2020, 2021 పెద్ద ఇన్కమ్ ట్యాక్స్ రేట్లై 1000 కోట్ల రూపాయలు పట్టుకున్న తర్వాత అవి ఇంతవరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా ఎందుకు ముందుకు పోలేకపోయినాయి? ఇప్పుడు అటువంటి సంస్థలే ఇప్పుడు ఎన్నికలను శాసించడం నిజమా కాదా? సామాన్యుడి పరిస్థితి ఏంది? మీరు అన్నట్టు ప్రజాస్వామ్యంలో మనం ఎలక్షన్లో నిలబడకూడదా? ఎట్లా ఇది? మీరు ఒక మాట అన్నారు, కాంగ్రెస్ తోటి లోపాయకార ఒప్పందం అన్నారు. కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్తో లేదు. నేను ఏ పార్టీది చెప్తలేను. పోరాడాల్సిన నేపథ్యం లేకుండా రేపు పొద్దున ప్రజలను రాజకీయ దీని గురించి అట్లా ఒప్పుకుంటాను. ఈ గత 1.5 years నుంచి బీజేపీ ఒక గ్రాఫ్ అలా ఒకసారి పైకి పోతుంది, కొంచెం డౌన్ అవుతుంది, పైకి పోతుంది. అంటే కాన్స్టెంట్గా పైకి పోవడం అనేది జరగడం లేదు. కాకపోతే ఇంత పెర్ఫార్మెన్స్ అనేది గతంలో ఎప్పుడు చూపించలేదు బీజేపీ. కొంచెం ఉడుదుడుకులు వస్తున్నాయి, పార్టీలో వస్తాయి అవి. అంటే ఇక్కడ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇది ప్రత్యేక ఎన్నిక. మీకు గత కాలంలో 1676 ఓట్లే
ఇక్కడ డెఫినెట్గా ఈటల రాజేందర్ అనే వ్యక్తి తనకున్న సానుభూతి కానీ తనకున్న ఆ పట్టు కానీ మొదటి నుంచి నిరంతరంగా పోరాడుతూ వచ్చిన వ్యక్తి, ఒక బీసీ సామాజిక కులాలకు సంబంధించిన వ్యక్తిగా, ప్లస్ అక్కడ పెద్ద ఎత్తున ఎందుకంటే కులాలు తీసుకొచ్చారు, ఆయన కూడా నేను నా కులం అని చెప్పుకునే పరిస్థితి ఏర్పడ్డది ఆయనకు కూడా. సో అటువంటి వ్యక్తిత్వం గల ఆయన వ్యక్తిత్వమే ఎక్కువ ఉంది, బీజేపీది తక్కువ ఉందా, లేక బీజేపీ ఇప్పుడు ఆ వ్యక్తిత్వం నుంచి వచ్చిన స్ఫూర్తి రేపు యావత్ తెలంగాణ ప్రజలకు అండదండలుగా ఉండి వారిని సంరక్షిస్తుందా, ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుందా? ఇదే నా ప్రశ్న. ఇప్పుడు నాగార్జున ఎలక్షన్ తర్వాత పోల్ మేనేజ్మెంట్ అనేది బీజేపీ చాలా ప్రెస్టేజ్ గా తీసుకుంది. నేను కూడా అక్కడ తిరిగాను. ప్రతి విలేజ్ కు ఒక ఇన్ఛార్జ్ పెట్టి జాగ్రత్తగా పోల్ లోకల్ వాళ్ళతోటి కలుపుకుంటూ చాలా జాగ్రత్తగా మేనేజ్మెంట్ చేయడం జరిగింది, పోల్ మేనేజ్మెంట్ ఇది. అందుకనే 86% పోల్ అయింది అంటే మనం పోల్ మేనేజ్మెంట్ లో చాలా జాగ్రత్తగా వివరించడం వల్లే అంత పర్సెంటేజ్ పోయింది. ఒకటి నో డౌట్ రాజేందర్ గారి యొక్క చరిష్మా ఉంది అక్కడ, ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఈ టైంలో ఇప్పటికి కూడా 7 సార్లు ఎమ్మెల్యే గెలవడం కంటిన్యూగా, అది కూడా కంటిన్యూగా గెలవడం అంటే అంతో ఇంతో పునాది ఉంది. కాకపోతే పునాదిని మొత్తము వాళ్ళు డిస్మెంటల్ చేసి పడేశారు. ఎలక్షన్స్ రాకముందుకే డిస్మెంటల్ చేశారు. మీకు చెప్పాను కదా, సర్పంచులను, ఉప సర్పంచులు, వీడు కేసీఆర్ మన ఈటల రాజేందర్ మనిషి అంటే చాలు, డబ్బులు పెట్టారు, కొన్నారు, అమ్ముడు పోయారు, వాళ్ళందరినీ పక్కకు జరిపారు. ఎప్పుడైతే బీజేపీ సపోర్ట్ వచ్చిందో డెఫినెట్ గా ఆయన ఒక ఎలక్షన్ ప్లానింగ్ కానీ ఆయన ప్రజలతో ఉన్న అనుబంధం కానీ అది బీజేపీ సపోర్ట్ తోటి చాలా ముందు పోవడం జరిగింది. అదొక మేజర్ కాంట్రిబ్యూషన్ ఈటల రాజేందర్ గారు గెలవటానికి. సెకండ్, చాలా మంది చెప్తారు కాంగ్రెస్ తోటి లోపాయకారి ఒప్పందం ఉన్నది. కాంగ్రెస్ ఎక్కడ ఉందండి? కాంగ్రెస్ అనేది మనం శవాన్ని గాలబెట్టే ముందు ఎక్కడో పెడతాం, దాన్ని ఏమంటారు, దాన్ని శ్మశానంలో దగ్గర పెట్టేసి ఇంత కొంచెం మనం వర్క్ చేస్తాం, దాని వర్డింగ్ ఏదో గుర్తు రావడం లేదు, ఏమంటారు దాన్ని, ఓకే దాంట్లో మార్చిలా కాదండి, మనం శవాన్ని గాలబెట్టే ముందు బిఫోర్ ఒక దిగుడు కళ్ళెం దించుడు కళ్యాణం అంటారు. అది దించుడు కళ్యాణంలో ఉన్న పార్టీ. ఆ పార్టీ గురించి అట్లా మీరు అనుకున్నందుకే బోల్తా పడ్డారు. హిమాచల్లో కానీ, రాజస్థాన్లో కానీ, కర్ణాటకలో పుంజుకు, అది వేరే విషయం. నేను అనేది ఇక్కడ వాళ్ళకు 1.5% వచ్చింది వాళ్ళకు. ఇప్పుడు ఇక్కడ రావడం 1.5% రావడం అందరినీ ఆశ్చర్యచకితులం చేసి 60,000 ఓట్లు ఉన్న వాళ్ళు 1.5% ఎట్లా దిగజారిపోయింది ఎవరికి అర్థం కాలేదు ఇంతవరకు. నేను అనేది వాళ్ళతో మీరు లోపాయకార ఒప్పందం అంటలేను. దానికి ఆన్సర్ చెప్తాను మీకు. ప్రజలకు ఒకటి బాగా అర్థమైంది, తెలంగాణ ప్రజలకు ఏమని అర్థమైందంటే, మనం కాంగ్రెస్ ఓటు వేసే బదులు టీఆర్ఎస్ ఓటు వేసుకుంటే బెస్ట్. ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిపించిన అది ఏం చేస్తున్నాడు, మళ్ళీ టీఆర్ఎస్ లో కలుస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు కాపాడుకోలేకపోయారు. వాళ్ళందరూ కూడా 12 మంది 14 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి మారిపోయింది, టీఆర్ఎస్ లో మారిపోయింది. అదే ఈటల రాజేందర్ రిజైన్ చేసిండు, ఎమ్మెల్యేగా రిజైన్ చేసిండు, మినిస్టర్గా వాళ్ళు తీసేసిండు, ఎమ్మెల్యేగా రిజైన్ చేసిండు, బయటకు వచ్చిండు, పార్టీలో చేరాడు. బీజేపీలో ఒక సిస్టమ్ ఉంది ఇప్పటికి కూడా. మన మధ్యప్రదేశ్ లో చూసాం, మనము కర్ణాటకలో చూసాం. ఏం చెప్పారు వాళ్ళకు? రిజైన్ చేసిరండి, రాజీనామా చేయాలి కంపల్సరీ అని చెప్పారు. రాజీనామా చెప్పి తీసుకున్నాం. ఇంతకు సుబ్బారావు గారు ఉన్నారు, రేపు పొద్దున వాళ్ళందరూ వస్తే ఎలా అంటే ఒకటే కండిషన్ ఉంటుందండి. ఏం కండిషను? మీరు రాజీనామా చేయాలి. రాజీనామా చేసినంటే తీసుకుంటామా కంపల్సరీ. ఎందుకంటే కడవ మార్చాలంటే ఉత్తని ఈ రూమ్ నుంచి ఆ రూమ్ లో కడవ మార్చడానికి కాదు. మీరు రిజైన్ చేసిరండి, మేము తీసుకుంటాము. ఆ కాన్ఫిడెన్స్ ఉన్న లీడర్ మాత్రమే బీజేపీలోకి రాగలుగుతారు. కాన్ఫిడెన్స్ లేని లీడర్ని డబ్బులు ఖర్చు పెడతాను ఏదో చేస్తాను అనే లీడరు అంత ఈజీగా బీజేపీలోకి రాలేడు, అంత ఈజీగా బీజేపీలో ఉండలేడు. ఎగ్జాంపుల్ పెద్దిరెడ్డి అంటున్నారు, ఆయన అటు వెళ్ళిపోయాడు, టీఆర్ఎస్కి వెళ్ళిపోయాడు. మోత్కుల్ నరసింహులు ఒక చరిస్మా లేని నాయకులు, వాళ్ళకి ఏం తెలుసని వచ్చారు, అలా వేరు ఏదో. ఇటువంటి వాళ్ళు వస్తారు పోతారు, వాళ్ళకేం వీళ్ళు ఇవ్వరు.
పార్టీ కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి విలువ ఇవ్వదు, పట్టించుకోదు కూడా, వాళ్ళు అడగదు కూడా, ఎందుకు పోతున్నాం కూడా అడగదు. రావుల శ్రీధరెడ్డి పోయాడు, ఏదైనా పిలిచి అడిగారా ఏ లీడర్ అన్నా, వెళ్ళిపోమను పోతా అంటే వెళ్ళిపోయాడు అంతే. కానీ మళ్ళీ రావుల శ్రీధరెడ్డిని తీసుకోరు కదా. ఇక ఇది బీజేపీలో కొన్ని ఇప్పటికి కూడా కొంత సిద్ధాంతంగా నడుస్తున్న పార్టీ అంటే అంతో ఎంతో బీజేపీ. నాకు బీజేపీతో అనుబంధం ఎంత ఉన్నది, ఆల్మోస్ట్ 14-15 months. కానీ వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ పద్ధతులు చదివిన తర్వాత రియల్ అనుకున్నాను, అంతో ఎంతో సిద్ధాంతంగా నడుస్తున్న పార్టీ మాత్రమే బీజేపీ. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. సెకండ్, ప్రశ్నించే గొంతు దివిటిగా ఉండాలి. ఇప్పుడు బీజేపీకి అసెంబ్లీలో ప్రశ్నించే 3 గొంతులు వచ్చినాయి. 3 గొంతులు కూడా నిజాయితీతోటి, నిక్కచ్చితోటి మాట్లాడగలుగుతారనే ఒక నమ్మకం నాకైతే 100% ఉంది, పార్టీకి ఉంది. ఫస్ట్ టీఆర్ఎస్ వాళ్ళు చేసే ఒక చెడ్డ పని ఏంటిదంటే ఎమ్మెల్యేస్ కొనడం. అది తప్పదు. నీ ఫుల్ మెజారిటీ వచ్చినాక ఎందుకు ఉన్నావు అంటే, అసెంబ్లీలో ఎవ్వరు ప్రశ్నించడానికి వీలు లేదు. ఇంతకుముందుగా చెప్పాను, ఇది ప్రజాస్వామ్య నియంతృత్వం కాబట్టికే ఈ విధంగా ఆలోచిస్తున్నాడు తప్ప, నీకు 119లో 70 సీట్లు వచ్చినాయి, 80 సీట్లు వచ్చినాయి, ఇంక 15 సీట్లు ఎందుకు కొనాలి, అవసరం లేదు. కానీ వీళ్ళు ఎక్కడ ఏకుమేకే కూర్చుంటారో అసెంబ్లీలో అని ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యే ఒక లీడర్ యొక్క క్వాలిటీ. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ చాలా పిరికివాడు. ఒక్కసారి భయపడడం అంటూ మొదలు పెడితే కేసీఆర్ ఇంటికెళ్ళి కూడా బయటికి రాడు, అంత ఇన్సెక్యూరిటీ లీడర్. మేనేజ్మెంట్ యాంగిల్ నేను మాట్లాడుతున్నాను. ఎంతోమంది లీడర్లను చూశాను, మేనేజర్లను చూశాను, నా పై వాళ్ళని చూశాను, ఎండీలను చూశాను. ఏ పర్సన్ అయినా కేసీఆర్ యొక్క మనస్తత్వం ఏంటిదంటే భయపడే మనస్తత్వం ఉంటుంది. ఒక్కసారి భయపడేంటే మాత్రం ఇంటికెళ్ళి బయటికి రాడు. ఆయనకు తెలుసు హుజురాబాద్ లో ఓడిపోతానే ఒక ఉద్దేశం ఉన్నది కాబట్టి, ఆయనకు ఆ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆయన అక్కడ కన్విన్సింగ్ రాలేదు. ఆయన ఓడిపోతాడు దుబ్బాకలని తెలుసు కాబట్టి దుబ్బాక ఎలక్షన్స్ రాలేదు. గెలుస్తామనే నమ్మకం ఉంది కాబట్టికే హుజూర్ నగర్ పోయాడు, నాగార్జున సార్ పోయాడు. మీకు హైదరాబాద్ లో కూడా అంత సీరియస్ గా ఎందుకు పోలేదు అంటే, ఆయన చేసిన పెద్ద తప్పు ఏంటిది, 10,000 ఇవ్వడం. ప్రజలు వర్షాలు పడి డ్రైనేజ్ వస్తే కుప్పగూలిపోయి వరదలలో చిక్కుకుంటే నేను డబ్బులు ఇస్తున్నాను మీరు లైన్లో నిలబడండి అని చెప్పంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోట్లేదు. ఇదే అక్కడ చేయబోయేడు వరంగల్ కాలేదు. అది డిఫరెంట్ రీజన్స్ అక్కడ ఓడిపోవడం. నేను అనుకునేది ఏంటంటే అక్కడ కనీసం ఒక 20-25 సీట్లు రావాలి అనుకున్నాము. ఓకే, అక్కడ కొంచెం తప్పులు జరిగినాయి, దాని మీద సమీక్ష జరుగుతుంది కూడా. ఇంకోటి కుల వ్యవస్థ. సుబ్బారావు గారు అన్నారు, మీరు 100% కరెక్ట్ అండి. గత 3-4 నెలల నుంచి కులాలు పట్టుకొని ప్రతి కుల సంఘంతో మాట్లాడి, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. హుజురాబాద్ లో వేశ్య మన వీళ్ళు వైశ్యులతోటి కూర్చొని అక్కడక్కడ ₹1,00,00,000 గవర్నమెంట్ సొమ్ము నుంచి వాళ్ళ కుల సంఘం బిల్డింగ్ కట్టుకుంటానికి ₹1,00,00,000 అప్పటికప్పుడు శాంక్షన్ చేసి హరీష్ రావు. ఎవరబ్బా సొమ్ముని కలెక్ట్ చేశారండి? దాదాపు 1,300 కోట్లు గవర్నమెంట్ సొమ్మును అప్పనంగా పంచిపెట్టారు హుజురాబాద్ లో. నేను ఇంతకుముందు లెక్కేశాను, మీరు అంటుంటే నేను ఆల్రెడీ లెక్కేశాను. మొన్న 2 days బ్యాక్ లెక్క వేసాను. 400 కోట్లు ఖర్చు పెట్టారు మొత్తం. 600 కాదు, నాకు అప్రాక్సిమేట్ వచ్చింది. ఓకే, 50 కోట్లు ఎక్కువ తక్కువ ఉంటుందేమో కానీ దాదాపు 400 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టారు. కుల వ్యవస్థ అనేది ఇప్పుడు ఇలా మన ఈయన పేరు జగన్మోహన్ రెడ్డి ఎలా గెలిచాడు ఆంధ్రాలో, ముందు నుంచి అక్కడ కుల పిచ్చి ఉంది, కుల గజ్జి ఉంది అని చెప్పచ్చు మనం. అక్కడ ఒక కమ్మ, ఒక కాపు, ఒక రెడ్డి, ఒక ఎస్సీ, మళ్ళీ ఎస్సీలో మళ్ళా 2 రకాలు ఇలా పెట్టుకొని అలా రాజకీయాలు నడుస్తుండే. ఇదే రాజకీయం అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇంపోర్ట్ చేయాలని చూశారు. రియల్ గా మనం ఇది చాలా డేంజరస్ సిగ్నల్ టు అది మన తెలంగాణ. ఎందుకంటే ఒక్కసారి కుల పిచ్చి కనుక ఇక పెంచి పోషించడం మటుకు కొట్లాట్లయితే ఇంకా రణరంగం అయిపోతుంది. తెలంగాణ మొత్తం ఒక రణరంగానికి తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళకన్నా మనకు ఆవేశాలు ఎక్కువ, మనకు ఆలోచన తక్కువ ఉంటుంది. చాలా సార్లు ఆవేశం ఎక్కువ ఉంటుంది కాబట్టి
ఇది కొద్దిగా దారి ఎటు పోతుంది అనేది కొంచెం భయపడవలసిన రైట్. ఇది ఫస్ట్ టైం ఈ ఎలక్షన్ నేను కూడా చూడలేదు ఎక్కడ కూడా ఎలక్షన్స్ లో ఇది ఫస్ట్ టైం. Right. చాలా డేంజర్ సిగ్నల్స్. టిఆర్ఎస్ డెఫినెట్ గా ఈ కార్డు డెఫినెట్ ఫ్యూచర్ ఎలక్షన్స్ కూడా వాడుకుంటుంది. కుల సంఘాలు కుల ప్రాతిపదికన చేయడం. Right. ఎందుకంటే 1 year బ్యాకే చెప్పాడు ప్రతి కులానికి ఒక ఇల్లుగా ఏమంటారు దాన్ని, ఒక సంఘానికి ఇక్కడ పెద్ద హాస్టల్ కట్టిస్తాను, లేకపోతే Right. వాళ్ళకి ఇది కట్టిస్తా అది కట్టిస్తాను. ముగించండి అక్కడి సార్, నుంచి మొదలు పెట్టాడు. ముగించండి. ఎందుకంటే ఇప్పుడు ముసలి- ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ముగించండి. Yes. ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అయినాయి. ఇంత అయినా కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ కేసులు పట్టుబడ్డ తర్వాత కూడా ముందుకు తీసుకుపోవడం లేదు? ఆ కంపెనీలే కదా ఈరోజు ఎన్నికలను శాసిస్తున్నాయి. అదొకటి. సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి తత్వం లేదా? బహిరంగంగా మాకు డబ్బులు ఇవ్వలేదని ధర్నా చేస్తే ఈరోజు వరకు ఏ ఎన్నికల సంఘం ఇంతవరకు దాని మీద స్పందించకపోతే కేంద్ర ఎన్నికల సంఘం నిద్రపోతుందా? కోర్టులు కూడా ఎందుకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా పనిచేయకపోతే మరి ఎట్లా? మరి ఎవరు దీన్ని బాగు చేయాలి? లేదు, ఎలక్షన్ కమిషనర్ మన ఎపిసోడ్ అయిన నెక్స్ట్ డే ఆ రోజు మనం ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వీడియోలో ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి కనుక వాళ్ళని గుర్తించి కేసులు బుక్ చేయాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళీ అండర్ ద అదే బాధ. ఉన్నాయి. పారదర్శకంగా పనిచేయాలి. మనం అనేది పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలి. ఓటర్ మహాశయులు తమ ఓటు హక్కును ఒక ప్రశాంతమైన వాతావరణంలో తమకు ఎవరికి వెన్నుకోవాలంటే వాళ్ళు ఎన్నుకునే విధంగా ఉండాలి. కానీ ఈ విధంగా ఉంటే ఎట్లా? ఒక మాటలో ముగించారు దామోదర్ రెడ్డి గారు. సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఈ ఎన్నికలు దేనికి? దీనికి రెస్పాన్సిబుల్ తీసుకున్న వాళ్ళు మన సోషల్ మీడియా. మనం మాట్లాడే ఈ గొంతు అయితే ఉందో ఇది కంపల్సరీ వాళ్ళ దాకా వెళ్ళినప్పుడు డెఫినెట్ గా అందరు ఆఫీసర్లు ఐటీ డిపార్ట్మెంట్ లో కరెక్ట్ అని నేను చెప్పను. ఈ రోజు కూడా ఒక 80% 90% ఆఫీసర్స్ సిన్సియర్ వాళ్ళు ఉన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనుకోండి, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి, కొన్ని డిపార్ట్మెంట్స్ లో ఇప్పటికి కూడా మంచి ఆఫీసర్స్ ఉన్నారు. ఇప్పుడు మనం సింపుల్ గా చూస్తున్నాం, మన మహారాష్ట్రలో వాంకడే అతను పాపం పర్ఫెక్ట్ గా ఆయన పనిచేస్తుంటే ఆయన మీద ఒక మినిస్టర్, నవాబ్ మాలికా సమాజ్ ఒక మినిస్టర్ ఒక దరిద్రమైన ఆరోపణ ఉంచాడు. మనం చూస్తున్నాం ఆఫీసర్ కూడా భయపడుతున్నారు ఇలాంటి పొలిటికల్ వాళ్ళు వచ్చినందుకు. ఈ దరిద్రము, ఇది మహారాష్ట్ర దరిద్రం మనకు కూడా అంటుకుంటుందేమో. రేపు పొద్దున ఏదో ఒక సిన్సియర్ ఆఫీసర్ గట్టిగా పనిచేస్తే ఇలాంటి వాళ్ళు వస్తారు, ఇలాంటి వాళ్ళు మాటలు కూడా మాట్లాడతారు. కాబట్టి మనం ఏమంటున్నాం, నేను అనేది ఏంటంటే ఈ సోషల్ మీడియా వేదిక ద్వారానే మనం మాట్లాడే మాటలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. సింపుల్ అండి. వాళ్ళని జస్ట్ కూర్చొని క్యాలిక్యులేట్ చేసుకుంటే తెలిసిపోతే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టిందని చెప్పేసి. నలుగురు ఎవరైతే ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఉన్నారో, 3 4 2 ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళి లోపల కూర్చుంటే చెప్పరా? ఐటీ వాళ్ళు లోపల వాళ్ళ 4 కూర్చుంటే మొత్తం చెప్పేస్తారు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్స్ కొద్ది రోజుల ముందే ఒక ఫార్మా కంపెనీ రేడ్ అయింది. 1200 కోట్ల క్యాష్. ఎక్కడిది? దేనికోసం? అది అర్థం చేసుకోవాలి. హెట్రో డ్రగ్ కంపెనీ అది చెప్పాలి. ఇంతకుముందు పనిచేసిన కంపెనీలో నాకు తెలిసి ఐషి వాళ్ళది. ఆ 1200 కోట్లు ఎక్కడి? అవి దేనికోసం పెట్టారు? మరి దానిపై ఇంకా ముందుకు ఎందుకు పోవడం లేదు? దానికి ముందుకు పోవాలి కదా. ఇక మరి అనేది అంటే మన లా కొంచెము మీకు తెలుసు, లా అనేది ఎలా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటున్నా అంటే 2019, 20, 21 ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ చేసింది అక్కడే ఆగిపోయినాయి. వాళ్ళని కానీ పట్టుకుని ఉంటే ఈ రోజు ఇంత డబ్బు బయటకు వచ్చేది కాదు కదా. ఇప్పుడు హెట్రో రేట్ అయింది, దాని తర్వాత మళ్ళీ మాయమవుతుంది. ఏం జరుగుతుందో తెలియదు. పెద్ద నోట్లు రద్దు అయిన తర్వాత కూడా చూస్తే మనం తిరుపతిలో అక్కడ మన మద్రాస్ అక్కడ వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళు టీటీడీ బోర్డు మెంబర్లు అయిన తర్వాత ఇక మరి దాన్ని ఎవరిని మనం ప్రశ్నించాలో చెప్పండి. ఇప్పుడు ఇక్కడ తప్పదు, మనం ప్రశ్నించడం మొదలు పెడతాం. అది గురించి మనం నిరంతరంగా ప్రశ్నిస్తున్నాం. మనం ఈ ఛానల్ ద్వారా ఆధారాలతో గొంతులకి చాలా కావాలి. రైట్, డెఫినెట్గా ఎక్కువ ఉండాలి. ఉంటే డెఫినెట్గా ఇది ముందుకు పోతుంది. డెఫినెట్గా. సుబ్బారావు గారు ముగించండి లాస్ట్ మాట. ఏం లేదు, ఇందులో ఏ పార్టీ అయినా హుజూరాబాద్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎలక్షన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఏ రాజకీయ పార్టీల్లో వచ్చేవాళ్ళని కానీ వాళ్ళ ట్రాక్ రికార్డులో వాళ్ళు సామాజిక సేవ ఏదైనా చేశారా గతంలో, రైట్, వాళ్ళు ఏవైనా ప్రశ్నించారా సిస్టమ్ని, వాళ్ళు ఏవైనా పాజిటివ్గా సలహాలు ఇచ్చారు.
ఈ మూడింటిని క్రైటీరియాగా తీసుకొని రైట్ ఏ పొలిటికల్ పార్టీ అయినా కొత్త క్యాండిడేట్స్ మీరు ఆహ్వానించారు. రెండోది, ఇప్పటికీ నా సలహా ఏమిటి అని, ప్రజల సమస్యలను అర్థం చేసుకోండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి. ప్రజల సమస్యలను మనం అన్నీ తీరుస్తామన్నది కాదు, కానీ 50% సమస్యలు మనం చర్చించుకుంటూనే మనం సాల్వ్ చేసేస్తాం. ఈ సమస్యలపైనే మనం ఏదైతే ప్రభుత్వ యంత్రాంగం ఉంటుందో దానిపైన ఒత్తిడి తీసుకురావడానికి కూడా ఒక జెన్యున్ రైట్ రీజన్ క్రియేట్ అవుతుంది. రైట్ ప్రజలతో మీరు సత్సంబంధాలు పెంచుకోవాలి, ఎవరైనా. అంతే అంతే. రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఈరోజు చర్చ. ఇప్పటికైనా హుజూరాబాద్ ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలకబోతుందా ఈటల రాజేందర్ గారి గెలుపుతోనా? ఎందుకంటే యావత్ తెలంగాణ ప్రజలు వేచి చూస్తున్న వేళ ప్రశ్నించే గొంతులు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయాలన్నా కష్టం, మామూలు సమస్య పట్ల ధర్నా చేయాలన్నా కష్టం. అంటే అక్కడ పాలకపక్షం నేను పాలన చేయాలి, అంత నా అందుబాటులో ఉండాలి, కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా చేస్తే బాగుండేది. కానీ ఇటువైపు అమ్ముడు పోయేటోళ్ళు, ఇటువైపు బెదిరి కేసులు ఉన్నోళ్ళు వాళ్ళు మన ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలే ప్రజలను చట్టసభల్లో వారు ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధుల ద్వారానే సమస్యలు కానీ చట్టాలు చేయాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి పార్టీలు, అటువంటి రాజకీయ నాయకులు అమ్ముడుపోతూ వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బెదురుతూ ఉన్నంతకాలం పాలకపక్షాలు వారు నియంత పోకడలనే అనే ఓ ముద్ర వేసుకునేటువంటి విధంగా వ్యవహరించడం ఈ ఎన్నికల ద్వారా, హుజూరాబాద్ ఎన్నికల ద్వారా, ఈ ఫలితం ద్వారా ఈటల రాజేందర్ గారు తను కూడా తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున లేచి పోరాడిన వ్యక్తి, అప్పుడు శాసనసభలో కూడా పెద్ద ఎత్తున తెలంగాణ తరఫున గలం విప్పినటువంటి వ్యక్తి, ఇప్పుడు తాను అన్ని అనుభవించాడు ఈ ఎన్నికల్లో. ఇప్పటికైనా ఆయన అవినీతి పట్ల పోరాటం, ఎందుకంటే పాదయాత్ర కూడా చేస్తున్నాడు. వారికి ఇదే షో ద్వారా వారిని మేము ఒకటే అడుగుతున్నాం, మొన్న ఎన్నికల్లో మీరు మాట్లాడకపోతే గంగుల కమలాకర్ గారు కరీంనగర్లో పెద్ద ఎత్తున సహజ వనరులు ప్రతి ఒక్క పౌరునికి సంబంధించిన ఆధారాలతో ఒక బీజేపీ అక్కడ కరీంనగర్ ప్రెసిడెంట్ బేతి మహేందర్ రెడ్డి అడ్వకేటు కంప్లైంట్ చేస్తే అతన్ని మాట్లాడనీయకుండా అతనిపై కేసులు పెడుతున్నారు. ఎస్సీ ఎస్టీ కేసులు కూడా ఆధారాలతో బయటపెట్టినాం. స్వయాన మంత్రి గారు మాట్లాడింది కూడా బయటపెట్టాం. మీరు అటువంటి అవినీతి పట్ల పోరాటం చేస్తారా? ఆర్థిక శాఖ మంత్రికి కూడా ఉన్నారు మీరు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఏం జరిగింది మీకన్నా ఎక్కువ ఎవరికి తెలుసు. దాని పట్ల కూడా మీరు నిక్కజ్జుగా పోరాటం చేస్తారా? అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రికి కూడా మీరు పనిచేశారు. కరోనా సమయంలో ఏమి జరిగింది ప్రభుత్వ ఆసుపత్రులలో, కార్పొరేట్ ఆసుపత్రులలో లక్షల రూపాయలు పోయిన ప్రజలు ప్రాణాలు ఎందుకు కోల్పోయారు, ఎందుకు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు, ఈ టీకా మహత్యమేంది అన్నీ మీకు తెలుసు. మీరు దాని పట్ల, ఎందుకంటే ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం, దాని పట్ల సరి అయిన విధంగా మీరు పోరాటం చేస్తారా? అంతకు మునుపు కూడా మీరు సివిల్ సప్లైస్ శాఖ మంత్రులుగా ఉన్నారు. ఆ శాఖలో జరుగుతున్నటువంటి తప్పిదాలు ఏ విధంగా మన గ్రామీణ వ్యవస్థను, రైతులను, వారు పండించే ధాన్యాన్ని కొనుగోలు విషయంలో కానీ మిగతా ఇతరాతర మార్కెటింగ్ విషయంలో కానీ ఏ విధంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురైనరో ఇన్ని అనుభవాలు ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా మీపై కూడా ఏ విధంగా రాత్రి కేసులు పెడితే మీరు హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నటువంటి నేపథ్యం, ఆ ధోరణిలోనే సామాన్యులపై పెడుతూ వేధింపులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటి పట్ల కూడా మీరు ఎటువంటి ఒక ఆలోచన ధోరణితో ప్రజలను సంరక్షిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారో అందరూ వేచి చూస్తూ ఉన్నారు. అదే పద్ధతిలో దేశవ్యాప్తంగా కూడా అక్కడ హర్యానాలో కూడా అయ్యన్ రెడ్డి క్యాండిడేట్ ఎవరైతే గెలిచారో చౌటాల, రైతులకు పక్షాన నిలబడి గెలిచారు, అతనిపై కూడా బాధ్యత. అందుగురించే సిన్సియర్ అపీల్ టు ఈటల రాజేందర్ గారు, యూ హ్యావ్ ఆల్ క్వాలిటీస్. యు ఆర్ ఏ సివిల్ సప్లైస్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, health minister, and so forth. With all this, and you know how cases were foisted against you, we only hope you will come out and the people who have reposed faith in you to protect their rights and to safeguard people participatory constitutional democracy. Hope you live up to the expectation. Even corruption, we have seen a young lawyer who have been fighting against that corruption minds in your own Karimnagar background. Will you dare enough to initiate a
struggle, because even ED has come forward, issued a notice, it is on trial. Will you make it a public movement so that this will really help you and also the party and also the entire people of Telangana? Similarly, across India, for the first time we have seen across 13 states and union territory, 30 assembly, 29 to 30 assembly seats as well as 3 Lok Sabha elections. People have given their mandate. This will give sleepless nights to the ruling parties wherever the elections were held. I only hope this will turn into a big movement. INLD in Haryana, Mr. Chautala, who resigned in favor of farmers opposing those 3 formulas, he had won against the ruling party combined there in spite of all odds. Whether this will be a movement for the farmers' agitation, like that, these elections have created a sense of hope for the people. Will this hope turn into a mechanism wherein we can protect and safeguard the democracy and uphold the democratic rights of the people? Let us all hope. In hope, we are saying bye to you. Tomorrow you can watch this on Citizens Dr. TSPR channel. Retelecast will be at 11 a.m. ఈ ఆశతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు, ప్రజలకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి, నరకాసుర వదన ఈ దీపావళి సందర్భంగా అంత మంచే జరగాల, చెడు పోవాలా అని మనసా వాచ మా అతిథుల తరఫున, డాక్టర్ టీఎస్పీఆర్ ఛానల్స్ తరఫున అందరికీ శుభం జరగాల, ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలా. అదేవిధంగా మన దేశం గణతంత్ర దేశం, ప్రతి ఒక్కడు పౌరుడు, రాజ్యాంగ వ్యవస్థ, అటువంటి వ్యవస్థ తెలుసుకొని భయంల నుంచి బయటికి రావాలా. ప్రజాస్వామ్య విలువలతో పార్టీలు పనిచేసే విధంగా ప్రజలందరూ కూడా మమేకమై ముందుకు పోతూ, పార్టీలు కూడా, రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా, ప్రజలను ఆదుకునే విధంగా ముందుకు పోతారా అని ఆశిస్తూ, లేకపోతే ఈ 13 రాష్ట్రాల్లో ఇప్పుడు జరిగినటువంటి ఫలితాలు డెఫినెట్గా ముందు జరగబోయేటువంటి, ఎందుకంటే ఎంతో దూరం లేదు, ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ డిసెంబర్, మళ్ళీ గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ మార్చ్ 2021, ఉత్తరప్రదేశ్ డిసెంబర్ 2021, దాని తర్వాత ఎన్నో పెద్ద ఎత్తున ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ప్రజల సమస్యల పట్ల విధేయులై, ప్రజలను బెదిరించకుండా, ప్రశ్నించే గొంతులను జైలులో పెడతాం, కేసులు పెడతామని బెదిరింపులకు తావివ్వకుండా, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఎన్నికలు పారదర్శకంగా జవాబుదారితనంతో జరగాలంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలి. అటువంటి నేపథ్యాన్ని వారు కొనసాగిస్తారని ఆశిస్తూ, లేకపోతే ప్రజలు తిరగబడతారు అనేది వాళ్ళకు కూడా గుర్తుండాలి. We only hope state and central election commissions will act to conduct elections in a free and fair way so that all the eligible voters would exercise their franchise to elect the representatives. Otherwise, people will not stop at there. They will force you to act independently. We only hope that even courts also in suo motu will act so that they will come to the rescue of the basic structure of the Constitution of India, so that the elections are held in a free and fair way. Thank you, sir. Do support Dr. TSPR channels, Citizens Dr. TSPR channel and Environment People Dr. TSPR channel. దీపావళి శుభాకాంక్షలు. మీ ఇద్దరు కూడా చెప్తే దామోదర్ రెడ్డి గారు, దీపావళి శుభాకాంక్షలు. వండర్ఫుల్ సార్, మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి అతిథుల వల్లనే డాక్టర్ టీఎస్పీఆర్ ఛానల్స్ ముందుకు పోతూ ఉన్నాయి, ప్రజాహితంలోనే, ఇన్ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్. దీస్ డాక్టర్ టీఎస్పీఆర్ ఛానల్స్ ఆర్ వెరీ మచ్ indebted to wonderful guests like this, and they are bringing out their experience, expertise to sensitize people, that too in larger public interest only. Thank you. Good night, sir. భారతదేశంలో ఉన్న వారందరికీ సుఖ నిద్ర, శుభరాత్రి. దేశ విదేశాల్లో ఉన్న వారందరికీ శుభ ఉదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం. థ్యాంక్ యూ సార్. మలయాళం చూసాను, మీరు మలయాళంలో చెప్తుంటారు. రైట్ సార్, గుడ్ నైట్.